అందరం కలిసి ఓన్లీ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. Only believe, only believe, and all things are possible. Only believe, Lord, I believe. My Lord, I believe, and all things are possible. Lord, I believe. Jesus is here. My Jesus is here. And all things are possible. Jesus is here. That's what I believe. Hallelujah. మన బైబిల్ తెరిచి మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాల నుంచి చదువుతా ఉన్నాను. జాగ్రత్తగా వినండి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్తుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపించి వచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నుండి నిలిచి ఉండకుండా పడద్రోయి ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లా నేను, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారం గూర్చి వినబడబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనములకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడదు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడే రక్షించబడు. మరియు రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలిచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యోదయలో ఉండువాడు కొండలకు పారిపోవలను. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలోనికి ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగులేదు, ఇక ఎప్పుడును కలుగబోదు. ఆ దినము తక్కువ చేయబోకపోయిన ఎడల ఏ శరీరులు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడను. ఆ కాలముందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవర్తనను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కనపరిచెదరు. ఇదిగో ముందుగా నేను నీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవడైనను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి. ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి
పడమర వరకు ఎలాగూ కనబడును, అలాగే మనుష్య కుమారుడి యొక్క రాకడయు ఉండును. పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గ్రద్దలు పోగవును. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ స్తోత్రాలు. ఓ దేవా, ప్రభువా, ఈ సమయంలో మాకు ఇచ్చిన వాక్య భాగమును చదివినాం తండ్రి. దీన్ని అనువాదించేవాడు నీవే. అలాగే నీ ప్రవర్తన ద్వారా అనువాదమునిచ్చావు ప్రభువా. నిజంగా ఈ అనువాదమునే మేము ధ్యానించుచుండగా నీ పరిశుద్ధాత్మని ప్రవర్తన ద్వారా ఏదైతే మాట్లాడిందో ఆ మాటలను సత్యస్వరూపైన ఆత్మ వచ్చి మరలా మాకు జ్ఞాపకం చేయను గాక. దేవానిత్యం నీ బిడ్డలతో మాట్లాడండి ప్రభువా. ఓ దేవాన్ని నిశ్చిత్తము మాకు తెలియజేయండి ప్రభువా. ఓ దేవ ప్రభువా, నీ స్వరము మాకు వినిపింప చేయండి. ఓ దేవంత ఆకలితో నిలబడి ఉన్నాం తండ్రి. నీవే నీ స్వరం ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. మా హృదయాలు దర్శించండి తండ్రి. ఇప్పుడున్న ప్రతి బిడ్డను దర్శించండి ప్రభు. ఓ నీ వాక్యము ఆటంకపరుస్తున్న ప్రతి చీకటి చేతులను గద్దించండి. ఓ వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో పాతాళం యొక్క పిలంలో బంధిస్తూ ఉన్నాం తండ్రి. నాశన దినములకు ఇవన్నీ బంధించబడును గాక. దేవ, నీవే ధారాళంగా నీ వాక్యంతో మాతో మాట్లాడమని, మనందరినీ దర్శించమని మీకు సమర్పించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. సంబంధం ఇక్కడ మత్తయి సువార్తలు మనం చదివాం. ఇక్కడ మత్తయి సువార్త 24 అధ్యాయం అంతా కూడా దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మత్తయి సువార్త 24 అధ్యాయంలో 7 ముద్రలు ఉన్నాయన్నాడు. మత్తయి సువార్త 24 అధ్యాయంలో 7 ముద్రలు బోధిస్తూ ఉన్నాడు. వారికి శిష్యులను కూర్చొని పెట్టి వారికి 7 ముద్రలు చెప్తా ఉన్నాడు. వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఏమని అడుగుతున్నారంటే, దేవాలయంలో కూర్చుని అన్నప్పుడు యేసుక్రీస్తుని అడుగుతున్నారు. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళిచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపించి వచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారు కానేను. శిష్యులందరూ కూడా చక్కగా యేసుక్రీస్తుకి యెరూషలేము దేవాలయం యొక్క ప్రత్యక్షతలు వివరిస్తా ఉన్నారు. సొలొమోను పలానా ప్రాంతం నుంచి రాయి తెచ్చాడు, పలానా ప్రాంతం నుంచి చెక్క తెచ్చాడు, పలానా ప్రాంతం నుంచి ఈ యొక్క వస్తువులు వచ్చినాయి, పలానా ప్రాంతం నుంచి ఇవన్నీ కార్యాలన్నీ తెచ్చినాం, రాయి మీద రాయి చక్కగా పేర్చి కట్టబడింది మందిరం అని దాని యొక్క విశిష్టత అంతా కూడా చక్కగా శిష్యులు యేసుక్రీస్తు వివరిస్తా ఉన్నారు. ఎందుకంటే 39 సంవత్సరాలు కష్టపడి సొలొమోను మహారాజు ఆ దేవాలయాన్ని కట్టాడు. ఆ దేవాలయం అసలు దావీదు కట్టాలి, కానీ దావీదు కట్టాలని చాలా ప్రేరేపించబడ్డాడు. ఎందుకంటే దేవుడి కోసం ఒక చింత కలిగి ఉన్నాడు దేవాలయం కోసం. ఎలాంటి చింత అంటే, నేను దేవదారు వృక్ష చెట్లతో చేయబడిన ఆ యొక్క గృహంలో జీవిస్తూ ఉన్నాను, కానీ నా దేవుడు తెర లోపల చూపిస్తా ఉన్నాడు. ఒక తెరలు, ఒక జంతు చర్మాలు తీసుకొచ్చి కట్టారు సుడిదరిగా మొత్తం జంతు చర్మాలు కప్పబడి ఉన్నాయి. ఆ జంతు చర్మాలతో కట్టుబడి ఆ జంతు చర్మాల లోపల ఆ కరుణాపీఠం పెడితే ఆ కరుణాపీఠం దగ్గర దేవుడు వస్తా ఉన్నాడు. నేనేమో దేవదారు వృక్షాలతో కట్టబడిన ఇంట్లో నివాసం చేస్తా ఉన్నాను, దేవుడేమో ఇక్కడ తెర లోపల జీవిస్తా ఉన్నాడు. ఇది ఎంత మాత్రం సమంజసంగా లేదు. నన్ను సృజించిన నా సృష్టికర్త అలాంటి తెర లోపల ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పేసి ఆ మందిరం కట్టాలి, ఒక పవిత్రమైన మందిరం కట్టాలి, దేవుడికి ఒక అద్భుతమైన మందిరం కట్టాలి, అసలు ఎవరు ఊహించలేనంత అద్భుతంగా మందిరం కట్టాలని ఆ యొక్క దావీదు సంకల్పించాడు. హల్లెలూయా. ప్రవక్త కౌరు పెట్టాడు. నాతాను వచ్చాడు అక్కడికి. నాతాను ప్రవక్త అక్కడికి వచ్చి ఆ నాతాను ముందు దావీదు యొక్క ఆలోచన అంతా పెట్టాడు. నేను మందిరం కట్టాలనుకుంటా ఉన్నాను, మరి నాకు దేవుడు నాకు అనుమతిస్తా ఉన్నాడా అని చెప్పేసి నాతాను ప్రవక్తను అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అక్కడ దావీదు ఒక రాజు, దేశాన్ని పరిపాలించే రాజు, కీర్తన గ్రంథం అంతా కూడా ఆయన రాశాడు, అనుక్షణము దేవుడిని బట్టి నడుచుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి
ఒక ప్రవర్తన వెంబడిస్తా ఉన్నాడు, ఒక ప్రవర్తన ఆశ్రయిస్తా ఉన్నాడు. ఈ రోజు జనులు ఎటువంటి కార్యాలు లేకపోయినా, దేవుడితో మాట్లాడుతున్నారో లేదో తెలియకపోయినా, అసలు దేవుడికి వాళ్ళకి సంబంధం ఉందో లేదో కూడా తెలియకపోయినా, విర్రవీగుడు తనముతో ఒక ప్రవక్త వచ్చాడు, దేవుని వాక్యాన్ని ప్రసంగం చేస్తా ఉన్నాడు, దేవుని యొక్క స్వరాన్ని వినిపింప చేస్తా ఉన్నాడంటే ఈ రోజు లెక్క చేసే జనులు లేరు, దాన్ని పట్టించుకునే జనులు లేరు, ఆ యొక్క స్వరాన్ని గ్రహించే జనులు లేరు. అంత భయంకరమైన క్రైస్తవం ఈ రోజు సమాజంలో ఉంది. అయితే ఆ రోజు దావీదు ఒక రాజు అయి ఉండి, ఒక దేశానికి చక్రవర్తి అయి ఉండి, అంత సముఖత వ్యక్తం చేసిన, బైబిల్ పట్ల దేవుడి పట్ల ఎంతో గౌరవం కలిగిన వ్యక్తి, కీర్తన గ్రంథం అంతా రాసిన వ్యక్తి, అనుక్షణము కూడా దేవుడు అతనితో మాట్లాడుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక ప్రవర్తన ఆశ్రయిస్తా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఖచ్చితంగా దేవుడు తన ప్రవర్తన గౌరవిస్తాడండి. దేవుడు తన ప్రవర్తనకి ఏ వాక్యం అయితే ఇచ్చాడో ఆ వాక్యాన్ని మనం చేర్చుకున్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టి దేవుడు మనం కూడా గౌరవిస్తాడు. దేవుడు మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ దావీదు ఆ చేసే పని ఏంటంటే ఆ ప్రవర్తన, నాతాను ప్రవర్తన వెంబడిస్తా ఉన్నాడు. పిలిపించాడు. పిలిపించిన తర్వాత నాతాను ప్రవర్తనతో చెప్తా ఉన్నాడు. తన హృదయంలో ఉన్నదంతా కూడా నాతాను ప్రవర్తనతో చెప్పాడు. అప్పుడు నాతాను ప్రవర్తన అన్నాడు, దావీదు నువ్వు ఎప్పుడు తప్పు చేసావు? నువ్వు ఎప్పుడు తప్పు చేయలేదు. నీ హృదయము దేవునితో ఐక్యమై ఉన్నది, దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు నీవు, అందుచేత నీ హృదయంలో ఏదైతే ఉందో దాన్ని చేసి అని చెప్పేసి నాతాను అనుమతి ఇచ్చేసాడు. యాక్చువల్గా నాతాను ఒక ప్రవక్తగా ఉండి దేవుడు అనుమతి లేకుండా ఒక అభిషేకంతో ఒక మాట మాట్లాడేసాడు అక్కడ. హల్లెలూయా. కానీ ఆ మాట చెప్పి వెళ్తూ ఉండగానే దారిలోనే దేవుడు నాతాను దగ్గరికి వచ్చేసాడు. నాతాను దగ్గరికి వచ్చేసి, నాతాను వెళ్ళి దావీదుతో చెప్పు, అక్కడ దావీదు కట్టడానికి అర్హుడు కాదు, ఎందుకంటే యుద్ధాలు చేసి 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 అతను అలిసిపోయాడు, తన చేతుల్లో రక్తంతో నిండిపోయాడు, ఆ రక్తంతో నిండిపోయిన కల్మషంతో ఉన్నాడు, కాబట్టి అతను మందిరం కట్టడానికి అర్హుడు కాదు. అందుచేత నువ్వేం చేయాలంటే అర్జెంట్ గా అతని దగ్గరికి వెళ్ళి నీకు పుట్టబోయే కుమారుడు పుడతాడని చెప్పు, నీకు పుట్టబోయే కుమారుడు, నీ గర్భంలో ఉన్న కుమారుడు, ఆ కుమారుడు మందిరాన్ని కడతాడని చెప్పి చెప్పమని చెప్పి నాతాను పంపించాడు. హల్లెలూయా. ఇక్కడ చాలా మంచి సన్నివేశాన్ని విలియం బ్రాన్హమ్ గారు వివరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా మన జీవితంలో మందిరం కట్టబడాలంటే ఖచ్చితంగా యుద్ధములు ముగించబడాలి. యుద్ధములు ముగించబడకుండా మన చేతిలో రక్తాపరాధం ఉన్నంత కాలము కూడా మన మందిరం కట్టడానికి అర్హులం కాదు. దేవుని మహిమ కలుగును గాక. ఖచ్చితంగా మన జీవితాల్లో యుద్ధములు ఆపాలి. మన జీవితంలో స్వార్థము, అసూయ, ద్వేషము, కలహాలు, భయంకరమైన కార్యాలన్నీ కూడా మన అంతరంగంలో నరనరంలో జీర్ణించుకుపోయి ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్యాలన్నీ కూడా సమాప్తం పలకుండా, ఈ యుద్ధాలన్నీ ముగియకుండా మందిరం అని కట్టడానికి, ఆత్మ సంబంధమైన మందిరం, యేసుక్రీస్తు యొక్క మందిరం, హృదయం అనే మందిరం కట్టడానికి ఏ వ్యక్తికి కూడా అర్హత లేదు. హల్లెలూయా. ఖచ్చితంగా ఒక మందిరంగా కట్టబడాలంటే లోపల పూర్తిగా శరీర సంబంధమైన కార్యాలన్నీ కూడా ముగించబడాలి. సంఘకాలాల్లో 7వ సంఘకాలంలో ప్రవర్తన అంటే లౌకిక సంఘకాలంలో, ఆ లౌకిక సంఘకాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ప్రవక్త ద్వారా నువ్వు ఎప్పుడైతే శరీర సంబంధమైన కార్యాలన్నీ ముగించబడతావో అదే 7వ ముద్రకు ప్రారంభం అన్నాడు. అంటే ఎప్పుడైతే శరీర సంబంధమైన కార్యాలన్నీ ముగించబడతాయో, శరీర సంబంధమైన కార్యములన్నీ ముగించబడి, ఆ యుద్ధములన్నీ ముగించబడి, ఎప్పుడైతే మనము ఆత్మ సంబంధమైన కార్యములు గడువు పెడతామో అప్పుడు మందిరం కట్టడానికి మనం అర్హులం అవుతాం. దేవుని మహిమ కలుగును గాక. ఈ శరీర సంబంధమైన కార్యంలో ఎల్లప్పుడూ కూడా మైండ్ లో ఒక యుద్ధం జరుగుతూ ఉంది, ఒక బ్యాటిల్ జరుగుతూ ఉంది, లోపల భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. పౌలు చెప్తా ఉన్నాడు, 2 నియమములు నాలో కలవు, ఆ 2 నియమములు నిరంతరము కూడా ఒక గొప్ప యుద్ధం జరుగుతూ ఉంది లోపల. నేను ఆ యుద్ధంలో నేను చేయాలనుకున్నది చేయలేకపోతా ఉన్నాను, నేను మాట్లాడాలనుకున్నది మాట్లాడలేకపోతా ఉన్నాను, మంచి చేయాలనుకుంటున్నాను కానీ అది నా వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే నాలో 2 నియమాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన నియమం ఉంది,
ఒకటి ఆత్మ సంబంధమైన నియమం ఉంది. ఆత్మ సంబంధమైన నియమం మంచి చేయగోరుతుంది, శరీర సంబంధమైన నియమము చెడ్డ చేయగోరుతుంది. కానీ చెడ్డ చేయాలని ఎక్కువగా నేను ప్రేరేపించబడతా ఉన్నాను. నా శరీర సంబంధాన్ని బట్టి, నా శరీర వాంఛలను బట్టి నేను ప్రతిదీ కూడా చెడే చేస్తా ఉన్నాను, కానీ మంచి చేయలేకపోతా ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. అతని మైండ్ లో పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది, భయంకరమైన యుద్ధం. అన్నిటికంటే అతి గొప్ప పోరాటం ఎక్కడ ఉందంటే మన యొక్క మైండ్ లో ఉంది, మన యొక్క ఈ మనసులో ఉంది. ఈ మనసులో భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. ఒక పక్క వాక్యం వస్తూ ఉంది, ఒక పక్క దెయ్యము కూడా వస్తూ ఉంది. ఒక పక్క దెయ్యము పోట్లాడుతూ ఉంది, ఒక పక్క దేవుడు పోట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాం. ప్రార్థన చేద్దామని మోకరించేటప్పటికి దేవుడు వస్తున్నాడు, దెయ్యం వస్తుంది. దెయ్యం వచ్చి ఏం చెప్తుందంటే ఎక్కడో దిక్కు దవేలు పడేసి అయి పడేసి ఈ పడేసి దెయ్యం వచ్చేసిందట. ఏదో వచ్చేసిందండి, ఒక భయకంపితమైన వాతావరణం తీసుకెళ్ళిపోతుంది దెయ్యం. హల్లెలూయా. దేవుడు వచ్చి విశ్వాసం కూడా ఇస్తున్నాడు. విశ్వాసం వస్తుంది, ఆ విశ్వాసం మీద వచ్చేస్తుంది. ఈ రెండు ఈ మైండ్ లో కొట్టుకుంటా ఉన్నాయి. భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. ప్రతి అనుక్షణము యుద్ధము అంతం లేదు. నువ్వు చనిపోయే వరకు యుద్ధం మనకు అంతం ఉండదు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ఈ యొక్క మైండ్ లో జరుగుతున్న ఆ యుద్ధానికి నువ్వు అంతం పలుకుతావో అప్పుడే మందిరము కట్టడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అప్పుడు వరకు ఆత్మ సంబంధమైన మందిరం కట్టలేవు. యుద్ధంలో ఉన్నవారు మందిరం కట్టడానికి అర్హులు కాదు. యుద్ధంలో ఉన్నవారు మందిరం కట్టడానికి అర్హులు కారు. మందిరం ఎప్పుడు కట్టబడుతుందంటే ఫస్ట్ ఇక్కడ యుద్ధం ఆగిపోవాలి. ఎక్కడ యుద్ధం ఆగిపోయిందంటే ప్రతి యుద్ధం ఆగిపోద్ది. ఇక్కడ లోకంలో జరుగుతున్న యుద్ధం అంతా ఆగిపోద్ది. ప్రతి ఎవరితోనూ యుద్ధం నీకు ఉండదు. ఇక ఎవరితోనూ కల్మషం నీకు ఉండదు. ఇక ఎవరితోనూ కూడా నీకు ప్రాబ్లమ్స్ ఉండవు. హల్లెలూయా. కేవలం నీ మైండ్ లో జరుగుతున్న యుద్ధం ఆగిపోయింది. అక్కడ ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడతా ఉంది. దావీదుని ఎందుకు అంత పరిశుద్ధుడు, ప్రతి క్షణము దేవుని స్తుతించిన వాడు, ఎన్నో యుద్ధాలు జయించిన వాడు, సింహాన్ని జయించాడు, లూసిఫర్ని జయించాడు, గొలియాతును జయించాడు, ఆ యొక్క ఎలుగుబంటిని జయించాడు, ప్రతి ఒక్కరిని జయించాడు. కానీ అక్కడ మందిరం కట్టడానికి అర్హత పొందుకోలేకపోయాడు. అతను మందిరం కట్టడానికి అర్హత లేదు. అతనికి దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు, కానీ అతనికి మందిరం కట్టడానికి అర్హత లేదు. అతను మందిరం కట్టుకోవడానికి అర్హత లేదు. అతను ఎలాంటి మందిరం కట్టాలంటే పరిశుద్ధంగా దేవుడిని కట్టాలనే తాపత్రయపడతా ఉన్నాడు. పరిశుద్ధంగా దేవుడికి ఆయన మంచి స్థానం ఇవ్వాలని తాపత్రయపడతా ఉన్నాడు. మొదటి స్థానం ఇవ్వాలని తాపత్రయపడతా ఉన్నాడు. కానీ ఇతని జీవితంలో కట్టడానికి అర్హత లేకుండా పోయింది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట అండి. హల్లెలూయా. ఈరోజు ఖచ్చితంగా మనం ఎన్నో విజయాలు ఉండొచ్చు, ఎంతో ప్రార్థన శక్తి మనకు ఉండొచ్చు, ఎంతో వాక్యం యొక్క ప్రత్యక్షత మనకు ఉండొచ్చు, లేకపోతే ఆ ప్రతి దానిని కూడా మనం జయిస్తూ కూడా ఉండొచ్చు. ఎన్ని చేసినా గానీ మందిరం కట్టడానికి మన వల్ల కాదు, అర్హులం కాదు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. మందిరం కట్టబడాలి. ఇక్కడ దేవుడు ఒక అత్యున్నతమైన మందిరం ఇచ్చాడు. విశ్వాసం మొదలుకొని సహోదర ప్రేమ వరకు ఒక అత్యున్నతమైన మందిరం ఇచ్చాడు. అక్కడ విశ్వాసం వెంబడి సహనం, సహనం వెంబడి సద్గుణం, సద్గుణం వెంబడి ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహం వెంబడి దైవభక్తి, దైవభక్తి వెంబడి సహోదర ప్రేమ. చక్కని మందిరం దేవుడు ఇచ్చాడు. కానీ మందిరం కట్టడానికి ఒక వ్యక్తికి ఎంత మాత్రము కూడా అర్హత లేకుండా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఈరోజు ఒక మనిషికి అర్హత లేదు. ఒక ఆత్మ సంబంధమైన మందిరం కట్టడానికి అర్హత లేదు. ఒక ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడాలంటే ఖచ్చితంగా అక్కడ కుమారుడు అనేవాడు రావాలి. కుమారుడు అనేవాడు రాకుండా అక్కడ పరిశుద్ధ మందిరం కట్టబడదు. ఎన్ని మందిరాలు తిరగొచ్చు, ఎన్ని చర్చిలు తిరగొచ్చు, ఎన్నో కార్యాలు చేసి ఉండొచ్చు, ఎన్ని మందిరాలు, ఎన్ని సాహసాలు దేవుడిలో చేసినా, ఎన్ని ప్రత్యక్షతలు కలిగి ఉన్నా, ఎంత వాక్యం యొక్క విలువలు కలిగి ఉన్నా, బైబిల్ చివరి నుంచి చివరి వరకు అప్పచెప్పినా, ఎన్ని కార్యాలు ఆ జీవితంలో కలిగి ఉన్నా కానీ అతనికి మందిరం కట్టే అవకాశం లేకుండా పోయింది. హల్లెలూయా. ఈరోజు డినామినేషన్ సంఘాల్లో ఈరోజు ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారంటే
ఎందుకు మనం వాళ్ళని విమర్శిస్తా ఉన్నామంటే, ఎందుకు వాళ్ళని సరి చేసుకోమని చెప్తా ఉన్నామంటే, ఎందుకు వాక్యం మీదకు వాళ్ళని రమ్మని పిలుస్తా ఉన్నామంటే, హల్లెలూయా, దేవుడు నాకు మహిమ కలుగును గాక. అయ్యా, మీరు వాక్యంలోని తప్పిపోతా ఉన్నారు, మీరు వాక్యం మీదకు రండి, వాక్యం మీదకు వస్తే వాక్యంలో జీవం ఉంది, ఆ వాక్యంలో పొందుకుంటారు, ఆ వాక్యంలో ఉన్న శక్తిని పొందుకుంటారని ఎందుకు మనము ఆ యొక్క డినామినేషన్ సంఘాలను పిలుస్తూ ఉన్నామంటే, దేవుడు నాకు మహిమ కలుగును గాక, వాళ్ళకి వాక్యం ఉంది, వాళ్ళకి ప్రత్యక్షత ఉంది. దేవుడు లోదను పంపించడం ద్వారా లోదన సంఘం ఏర్పడింది, పరిశుద్ధాత్మను పంపించడం ద్వారా పెంతుకొస్తు సంఘాలు ఏర్పడ్డాయి. హల్లెలూయా. ఆయన వరాలు అనేకమైన ఈ సంఘాలకు కురిపించడం వల్ల ఒక్కొక్క వరం ఒక్కొక్క సంఘం తీసుకొని ఒక్కొక్క సంఘాలు ఏర్పరచబడ్డాయి, ఒక్కొక్క శాఖలో మార్చబడ్డాయి. వారిని మనం ఆ సంఘాలు బట్టి ఆ శాఖలు బట్టి మనం వాళ్ళని విమర్శించట్లేదు, కానీ ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో ఒక మందిరముగా కట్టబడాలంటే, దేవుని యొక్క మందిరముగా కట్టబడాలంటే ఖచ్చితంగా వాగ్దాన కుమారుడు అనేవాడు రావాలి. ఆ వాగ్దాన కుమారుడు వచ్చిన తరువాత ఒక మందిరముగా కట్టబడతావని మాత్రమే వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారిని అందుకే కుమారుని పొందుకోవడానికి మనం పిలుస్తా ఉన్నాం. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఖచ్చితంగా సొలొమోను కూడా రావాలి. సొలొమోను ఎప్పుడైతే వస్తాడో ఆ సొలొమోను మాత్రమే మందిరం కట్టడానికి ప్రధాన పాత్ర వహిస్తా ఉన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఆ సొలొమోను అనేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ బాప్తిజమే సొలొమోను యొక్క రాకడై ఉన్నది. ఇప్పుడు సొలొమోను ఎప్పుడైతే వస్తా ఉన్నాడో, పరిశుద్ధాత్మ బాప్తిజం ఎప్పుడైతే పొందుకుంటా ఉన్నామో, అప్పుడు మందిరం కట్టడానికి దేవుడు ఒక ప్రణాళిక రచిస్తా ఉన్నాడు. ఒక మానవ మాత్రుడికి మందిరం కట్టడానికి అర్హత లేదు. ఒక దావీదు ఎన్ని విజయాలు కలిగి ఉన్నా గానీ, ఒక దావీదు ఎన్ని లక్ష్యాలు కలిగి ఉన్నా గానీ, ఎంత దేవుని ప్రేమించాలనే ఆరాటం హృదయంలో ఉన్నప్పటికీ, హల్లెలూయా, దేవుడి కొరకు ఏదో చెయ్యాలనే తపన హృదయంలో ఉన్నప్పటికీ అతని జీవితంలో మందిరం కట్టడానికి అర్హత లేదు. అతని జీవితంలో పరిశుద్ధాత్మ బాప్తిజం ఎప్పుడైతే పొందుకుంటాడో అప్పుడు మాత్రమే మందిరం కట్టడానికి ప్రారంభం అవుతా ఉంది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అయితే దేవుడి గొప్ప ప్రణాళిక ఇచ్చి దేవుడు యొక్క దావీదును అక్కడ అభిషేకించి ఆ దావీదును ఏమేమి చెప్తా ఉన్నాడంటే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోమంటా ఉన్నాడు. ఏది పరిశుద్ధాత్మ బాప్తిజం? పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే ఏంటి? ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిజం కావాలి, దావీదుకి పరిశుద్ధాత్మ బాప్తిజం కావాలి. ఇప్పుడు దావీదుకు పరిశుద్ధాత్మ బాప్తిజం వస్తేనే అతను ఒక మందిరాన్ని కట్టడానికి ప్రారంభిస్తాడు. ఆ మందిరం కట్టడానికి వస్తువులన్నీ సమకూర్చున్నాడు దావీదే. అన్ని సొలొమోను ఏం సేకరించలేదండి. మొత్తం ఆ మందిరానికి సమస్తం అంతా కూడా సేకరించి భద్రంగా పెట్టింది దావీదే. అంత భద్రంగా పెట్టిన కానీ మందిరం కట్టడానికి అతను అర్హత లేదు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అతను ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నాడో, ఎప్పుడైతే సొలొమోను పొందుకున్నాడో, ఆ సొలొమోను వచ్చి మందిరం కట్టాడు. అది భౌతికమైన మందిరం, అది అందమైన మందిరం. అది దావీదు సమకూర్చి ఆ కార్యాలన్నీ సమకూర్చి దావీదు అక్కడ పెట్టాడు. హల్లెలూయా. ఇక్కడ ఆ యొక్క సొలొమోను ఏం చేశాడంటే ఆ మందిరాన్ని చక్కగా దావీదు తెచ్చిన ఆ యొక్క పాత్రలన్నీ తీసుకొని, ఐటమ్స్ అన్ని తీసుకుని, ఆ ఇటుకలన్నీ తీసుకుని, ఆ చెక్కలన్నీ తీసుకుని చక్కని మందిరము 39 సంవత్సరాలు కట్టాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు అంత ప్రయాసపడి కట్టిన మందిరాన్ని దేవుడికి యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక శరీరధారి అయిన వచ్చి ఆ శరీరధారి అయిన వాక్యము భూమి మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు మందిరాన్ని ఈ శిష్యులందరూ కూడా దావీదు చేత ప్రేరేపించబడి సొలొమోను చేత కట్టబడిన మందిరాన్ని చూపిస్తా ఉన్నారు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ సొలొమోను ఎప్పుడైతే మందిరాన్ని కట్టడం ప్రారంభిస్తాడో, ఇప్పుడు ఆ సొలొమోను కట్టిన మందిరం భౌతికమైన మందిరం. అది 39 సంవత్సరాలు కట్టాడు ఆయన. భౌతికమైన మందిరం కట్టాడు. ఇప్పుడు ఆ భౌతికం, ఇప్పుడు దావీదుకు వచ్చిన ప్రత్యక్షత ఏమిటంటే, దావీదుకు వచ్చిన నిజమైన రెవల్యూషన్ ఏంటంటే, దావీదుకు వచ్చిన నిజమైన వాస్తవమైన వాక్యం ఏంటంటే, ఆ మందిరము ఆత్మ సంబంధమైన మందిరం కోసం ఆలోచిస్తా ఉన్నాడు. ఎవరండి? దావీదు ఆత్మ సంబంధమైన మందిరం కోసం ఆలోచిస్తా ఉన్నాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఫస్ట్ దాన్ని ఒక శారీరక సంబంధమైన మందిరాన్ని తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు శారీరక మందిరం అనేది తీసుకొచ్చి
అక్కడ పెట్టి ఆ మందిరానికి సాదృశ్యంగా నిజమైన మందిరం రాబోతా ఉంది, నిజమైన కుమారుడు రాబోతా ఉన్నాడు, ఆ కుమారుడు వచ్చి అసలైన మందిరాన్ని కడతాడు అని చెప్పి దావీదుకు వాగ్దానం దేవుడు చేశాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు సొలొమోను అంటే బెత్షెబా కుమారుడు కాదు, కానీ అసలైన కుమారుడు. అసలైన కుమారుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే వస్తాడో ఆ యొక్క మందిరం అప్పుడు కట్టబడుతుంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే దావీదుకు చేయబడిన వాగ్దానం ప్రకారముగా దేవుడు ఏ వాగ్దానం అయితే దావీదుకు చేశాడో, నీ కుమారుడు నీ గర్భంలోకి వస్తాడు, ఆ వ్యక్తి వచ్చి అసలైన మందిరాన్ని కడతాడు అని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దావీదుకు బయటపరిచిందో, ఇప్పుడు ఆ దావీదు ఏం చేస్తున్నాడు? ఆ వాగ్దానం కోసం చూస్తా ఉన్నాడు. ఆ వాగ్దానం కోసం చూస్తా ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క వాగ్దానం ఫుల్ఫిల్ అవుతా ఉంది. దేవుడు కుమారుడు ఆ యొక్క శరీరం ధరించి భూమి మీదకి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే శరీరం ధరించుకుని అక్కడికి వచ్చాడో, ఈ శిష్యులు ఆ యొక్క రెవల్యూషన్ పక్కనెట్టి, ఆ యొక్క నిజమైన వాక్యాన్ని పక్కనెట్టి, ఆ నిజమైన కుమారత్వాన్ని పక్కనెట్టి, ఆ నిజమైన కుమారత్వాన్ని పక్కన ఉంచుకుని భౌతికమైన మందిరం కోసం మాట్లాడుతున్నారు. ఇక్కడ దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఈ రాయి చూసావా, ఈ చెక్క చూసావా, ఈ యొక్క అది చూసావా, ఇది చూసావా అని ఆ అసలైన కుమారుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హల్లెలూయా. ఈయనేమో అసలైన దావీదుకు వాగ్దానం చేయబడిన అసలైన ఆత్మ సంబంధమైన మందిరం ఇది. ఈ మందిరానికి భౌతిక సంబంధమైన మందిరాన్ని చూపిస్తున్నారు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఈరోజు డినామినేషన్ ఎక్కడ ఫీల్ అవుతుందంటే, నిజమైన మందిరం వచ్చి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, నిజమైన మందిరం వచ్చి ప్రజల్లో తిరుగుతూ ఉంటే, నిజమైన మందిరం వచ్చి వారికి వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, భౌతికమైన మందిరం కోసం మాట్లాడుతున్నారు. నా సంఘం జీడియన్, నా సంఘం లోవరన్, నా సంఘం పెత్తుకోస్, నా సంఘం బైబిల్ మిషన్, నా సంఘం ఫెలోషిప్, నా సంఘం అది, నాది ఇది అని చెప్పుకుంటా ఉన్నారు. కానీ బైబిల్లో దేవుడు చెప్పబడిన వాగ్దానం చేయబడిన అసలైన దేవుడు కుమారుడు వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళు దర్శిస్తూ ఉన్నాడు, వాళ్ళని సందర్శిస్తూ ఉన్నాడు. కానీ వీరు భౌతిక సంబంధమైన విషయాల కోసం ఆలోచిస్తూ ఉన్నారు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే, ఆ యొక్క దేవాలయం కోసం ఆ శిష్యులు అడుగుతూ ఉన్నారు. చూడండి, 2వ అధ్యాయం 24వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అన్నాడు. హల్లెలూయా. వారికి భవిష్యత్తు చూపిస్తా ఉన్నాడు. రాతి మీద రాయి నిలబడకుండా చేసే కాలం వస్తా ఉంది. ఎంత మాత్రము కూడా ఇక్కడ ఆ మందిరం ఉండదు. ఆ మందిరం కూలగొట్టబడతా ఉంది. 70వ శతాబ్దంలో టైటస్ చక్రవర్తి వస్తాడు. ఆ టైటస్ చక్రవర్తి వచ్చి పూర్తిగా ఈ మందిరాన్ని కూలగొట్టేస్తాడు. పూర్తిగా ఇది విచ్ఛిన్నం అయిపోతుంది. రాయి మీద రాయి నిలవకుండా ఈ మందిరం పూర్తిగా నాశనం అయిపోతుంది. ఈ మందిరం కోసం మీరు మాట్లాడకండి. అసలైన మందిరం నేను, అసలైన మందిరం నేను. ఈ మందిరాన్ని పడగొడితే 3 రోజుల్లో నిలబెడతాను నేను. హల్లెలూయా. ఏ మందిరం కోసం మాట్లాడుతున్నాడు ఈయన? ఆత్మ సంబంధమైన మందిరం కోసం. మందిరం అనేది నేను. నన్ను ఎప్పుడైతే సమాధిలోకి పంపిస్తారో, నన్ను ఎప్పుడైతే సిలువలోకి పంపిస్తారో, నన్ను ఎప్పుడైతే హింసిస్తారో, నేను సమాధిలో నుంచి 3వ రోజున పైకి వచ్చి, హల్లెలూయా, నేను అసలైన కుమారత్వాన్ని మీకు ఇవ్వబోతా ఉన్నాను. అసలైన వాగ్దాన కుమారుని ఇవ్వబోతా ఉన్నాను. ఎప్పుడైతే వాగ్దాన కుమారుగా మీ హృదయాలకు వస్తానో అప్పుడు మీరు ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడతారు. మీరు దేవుని మహిమ కలుగును గాక. నా మరణం మీ మందిరాలకు ప్రారంభమవుతుంది. నా మరణం పరిశుద్ధాత్మ మీలోకి వచ్చి మీరు ఒక మందిరం కట్టబడతా ఉంటారు. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఈ మందిరం చూడకుండా బాబు, మీరు మందిరమై ఉన్నారు. మీరు మందిరముగా కట్టబడాలంటే నేను సమాధిలోకి వెళ్ళాలి. నేను సమాధిలోకి వెళ్ళి ఆ సమాధిని జయించి, నేను ఎప్పుడైతే సిలువను జయించి ఎప్పుడైతే పైకి వస్తానో, మీ హృదయాల్లోకి వస్తానో, అప్పుడు మీరు ఒక మందిరంగా కట్టబడతారు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మాటలు చెప్పాడో ఇప్పుడు వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. చూడండి, వాళ్ళు క్వశ్చన్లు వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. నిజమైన దేవుని కుమారుడు ఇలాగే దేవుడి దగ్గర పాదాల దగ్గర కూర్చుని
జాగ్రత్తగా నేర్చుకుంటారా. క్వశ్చన్లు అడుగుతారా, ప్రభు ఏంటి ఇలా ఇలా జరిగితే ఏం జరుగుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది, ప్రతిదీ కూడా చక్కగా దేవుని కుమారులు తెలుసుకునే యొక్క దీనత్వం ఒక హృదయాల్లో పెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడంటే పసి పిల్లలకు నేర్పిస్తున్నాడు. పసి పిల్లడికి ఎలాగైతే పాలు ఇస్తుందో తల్లి చక్కగా ఒళ్ళో పెట్టుకుని చక్కగా గోజాడుతూ జోకాడుతూ చక్కగా లాలిస్తూ పాలిస్తూ అతను నిద్రపుస్తూ పాలిస్తుందో అలాగే దేవుడు కూడా తన పిల్లలకి ఆ విధంగానే చేస్తాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. చూడండి వాళ్ళకి ఎంత బాగా శిష్యులు నేర్పిస్తా ఉన్నాడు యేసుక్రీస్తు. చూడండి 3వ వచనం. ఆయన ఒలివ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎందుకు వచ్చిరి, ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లా నేను ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. దేవుడు నాకు మహిమ కలుగునుగా. ఈ 3 క్వశ్చన్లు అడిగారని శిష్యులు. మీరు రాకడ ఎప్పుడు వస్తుంది, ఏమడిగారండి? నీ రాకడ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి? 3 ప్రశ్నలు అడిగారండి వాళ్ళు. 3 ప్రశ్నలు వాళ్ళు అడిగారు. ఇవన్నీ కూడా నువ్వు ఎన్ని కార్యాలు చెప్తున్నావు కదా, ఆత్మ సంబంధమైన మందిరం ఎప్పుడు కట్టబడుతుంది, ఈ కార్యాలన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి, నీ రాకడ ఎప్పుడు? 3 క్వశ్చన్లు వాళ్ళు అడిగారు. ఇప్పుడు వారికి ఏం చెప్తున్నాడంటే మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్రకు తెలుస్తున్నాడు వాళ్ళకి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మొట్టమొదటి ముద్ర వాళ్ళకి తెలుస్తా ఉన్నాడు. మొట్టమొదటి ముద్ర ఎలా తెలుస్తున్నాడంటే అనేక మంది నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి మిమ్మల్ని మోసపరచడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడక్కడ యుద్ధ సమాచారముల గురించి మీరు వింటారు. ఇది 2వ ముద్ర. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది. అక్కడక్కడ కరువులు కాటంకాలు వస్తాయి. 3వ ముద్ర. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు. 4వ ముద్ర. మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపరచబడి ఒకరిని ఒకడు అప్పగించుకొని ఒకరినొకడు ద్వేషించరు. ఒకరికొకరు ద్వేషించుకుంటారనమాట. అనేకులని అబద్ధ ప్రవర్తనలు వచ్చి పలువురిని మోసపరిచేదరు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారను. అంతము వరకు సహించిన వాడే రక్షించబడను. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటించబడునని, అటు తర్వాత అంతం వచ్చినని ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ వరకు 4వ ముద్ర. ఇప్పుడు 15వ వచనం నుంచి 5వ ముద్ర స్టార్ట్ అవుతా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు 15వ వచనం నుంచి అదొక 5వ ముద్ర. అది శ్రమల కాలం. అది ఆ 5వ ముద్ర బలిపీఠం కింద ఉన్న ఆత్మలయ్యి అవన్నీ కూడా కిందకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే 7 ముద్రలు ఒక్కొక్కటిగా యేసుక్రీస్తు శిష్యులకు ఇస్తా ఉన్నాడు. అంటే ఈ 3 ప్రశ్నలకు జవాబు ఏంటంటే 7 ముద్రల జవాబే వారికి తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. రాకడ ఎప్పుడో 7 ముద్రలు చెప్తా ఉన్నాయి. ఆ రాకడకి సూచనలేంటో 7 ముద్రలు చెప్తా ఉన్నాయి. యుగ సమాప్తికి సూచనలేంటో 7 ముద్రలు చెప్తా ఉన్నాయి. ఇవన్నీ కార్యాలన్నీ ఎప్పుడు జరుగుతాయో 7 ముద్రలు చెప్తా ఉన్నాయి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు 7 ముద్రలు ఈ ప్రశ్నలన్నిటికి జవాబుగా మారిపోయినాయి. ఈ ప్రశ్నలకు జవాబు దొరకాలంటే మనం 7 ముద్రలకు వెళ్ళాలి. ఇప్పుడు ఎవరు అబద్ధ ప్రవక్త, ఎవరు అబద్ధ ప్రవక్తలు, ఎవరు అబద్ధ ప్రవక్తలుగా వచ్చి ప్రజలు మోసం చేస్తున్నారో మనకు మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర మనం ధ్యానించుకుంటూ వస్తా ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ సాతాను వెలుగుదూతగా
లూసిఫర్ అనేవాడు వెలుగుదూతగా వేషం ధరించి, దొంగ అపోస్తులుడుగా వేషం ధరించి ఎప్పుడైతే అపోస్తులకు వచ్చాడో వాడు ఒక పరిశుద్ధుడిగా, దేవుని యొక్క సేవకుడుగా, ఒక నికోలస్ అనేవాడు సంఘం ఏర్పాటు చేసి ఆ సంఘానికి ఒక పేరు నామకరణం చేసి, రోమన్ క్యాథలిక్ అనే సంఘం పేరు నామకరణం చేసి ఆ సంఘాన్ని బట్టి అనేకమైన 45,000 రకాల సంఘాలు ఈరోజు మనం తయారు చేసినట్లుగా చూస్తా ఉన్నాం. హల్లెలూయా. సాతానుడు ఏం చేశాడండి? ఒక ముసుగు ధరించాడు. ఒక ముసుగు ధరించి తానే ఒక వెలుగుదూతగా, ఒక దొంగ అపోస్తులుడుగా వాడు ఏం చేశాడంటే క్రైస్తవంలో అడుగు పెట్టాడు. ఒక క్రైస్తవుల్లో అడుగు పెట్టి నేను క్రైస్తత్వం తీసుకుంటున్నాను అన్నట్లుగా వాడు ప్రవేశించి ఆ క్రైస్తవంలోకి వచ్చి వాడు బాప్తిజం పొంది వాడు కూడా క్రైస్తవులు చేసినట్లుగా పనులు చేసి వాడు ఏం చేశాడంటే వచ్చినట్టు ఒక సామాజికమైన కార్యాలు మొదలుపెట్టాడు. దుప్పట్లు పంచడం, చీరలు పంచడం, లేకపోతే 10 మందికి భోజనాలు పెట్టడం, హల్లెలూయా, లేకపోతే చిన్న చిన్న గుళ్ళు కట్టించడం, ఇలాంటి పనులు చేసి వాడు ఏం చేశాడంటే పాపులారిటీ సంపాదించుకున్నాడు. పాపులారిటీ సంపాదించుకుని వాడు ఏం చేశాడంటే జనాల్లో పేరొందిన ఒక పాపులారిటీ వాడు సంపాదించుకుని, ఒక స్టేటస్ సంపాదించుకుని వాడు ఏం చేశాడంటే ప్రజల యొక్క మెప్పు పొందుకొని వాడు ప్రజలకు సేవ చేస్తున్నట్లుగా కనిపించినట్లుగా వాడికి కనిపించి ఇతనైతే మనకి హెల్ప్ చేస్తాడు, ఇతని దగ్గరికి వెళ్తే మనకి ఈ కార్యం దొరుకుతుంది, ఈ డబ్బు మనకు అప్పిస్తాడు, మనకి ఇలాంటి కార్యాలు చేస్తాడు, అలాంటి కార్యాలు చేస్తాడు, దేవుడు అతనిలో ఉండి ప్రేరేపించి మనకి ఇలాంటి కార్యాలు చేయడానికి దేవుడు అతను ఎన్నుకున్నాడు అని చెప్పేసి ప్రజలు నమ్మునట్లుగా చేసుకున్నాడు. హల్లెలూయా. అలా నమ్మునట్లుగా చేసుకుని ఆ యొక్క వ్యక్తి పాపులర్ అయ్యి బాగానే ఆ యొక్క జనాన్ని ఇతను ఏం చేశాడంటే ఒక అబద్ధ బోధ ద్వారా అపోస్తులు ఏదైతే బోధిస్తున్నారో దానికి ఆపోజిట్ వాక్యాన్ని వీళ్ళు బోధిస్తూ వాళ్ళకు వ్యతిరేకంగా బోధిస్తూ వీడే నిజం చెప్తున్నట్లుగా వీడే నిజమైన దేవుని సేవకుడుగా ప్రజలకు కనిపించి ఆ ప్రజలందరినీ కూడా వశపరుచుకున్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ప్రజలందరినీ కూడా వశపరుచుకొని ఏది డబ్బులు పంచి, చీరలు పంచి, దుప్పట్లు పంచి వారికి ప్రజలకు ఏదైతే కొదువుగా ఉన్నదో వారికి ఇచ్చి వీడు ఏం చేశాడంటే వాళ్ళ దగ్గర పాపులారిటీ పొందుకొని ఒక పరిశుద్ధులకు అందరూ ప్రవేశించి ఒక చర్చిని ప్రారంభించి ఆ చర్చికి ఒక పాస్టర్గా మారి ఆ ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా యాక్టివై చేసుకున్నాడు. హల్లెలూయా. మీరు చూడండి, జనాలు ఎక్కువ ఎక్కడికి వెళ్తారంటే ఆ జనాల దగ్గర అందుకునే వాళ్ళ దగ్గర ఎక్కువ వెళ్తారు. హల్లెలూయా. పాస్టర్లు ఎక్కడైతే నెల నెలకి జీతాలు ఇస్తా ఉన్నారో, నెల నెలకి దుప్పట్లు పంచుతున్నారు, నెల నెలకి ఎవరైతే ఆనుగులు ఇస్తున్నారో, ఇలాంటి డినామినేషన్ పాస్టర్లు ఏం చేస్తారో తెలుసా? విధవరాలకి నెలకు 500 ఇస్తారు. చర్చికి విధవరాలు వస్తున్నారు అనుకోండి, వాళ్ళకి 200 300 ఎంతో కొంత తీసి వాళ్ళకి ఇస్తారు సంఘం పేరు మీద. నెల నెలకి దుప్పట్లు పంచుతారు. లేకపోతే చాలా 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 కార్యాలు, సామాజికమైన కార్యాలు చాలా చాలా చేస్తారు సోషల్గా. హల్లెలూయా. సంఘాలను ఎందుకు విడిచిపెట్టారంటే జనాలు ఎందుకు వాక్యం అంటే ఇష్టం లేక కాదు, కానీ వీటిని వదులుకోలేక, ఇలాంటి వాటిని వదులుకోలేక సంఘంలో బయటికి రారు వాళ్ళు. హల్లెలూయా. వాక్యం ఎవరినైతే దర్శిస్తారో దేవుని కుమారుడికి ఖచ్చితంగా వాళ్ళు బయటకు వస్తారు, కానీ ఇలాంటి కార్యాలు పట్టి వాళ్ళు బయటకు రారు. సాతానుడు ఏం చేస్తున్నాడంటే డబ్బుని ఎరగా వేసి వాళ్ళని ఆకర్షిస్తా ఉన్నాడు. దుప్పట్లు ఎరగా వేసి, తలగళ్ళు ఎరగా వేసి, రకరకాల కార్యాలన్నీ వాళ్ళకి ఎరగా వేసి వాళ్ళని ఆకర్షిస్తా ఉన్నాడు. దానికి ఆకర్షించబడిన వాళ్ళని దేని వైపు చూడరుగా. హల్లెలూయా. సాతానుడు ఆ యొక్క నికోలస్ అని కూడా ఏం చేశాడంటే ఇలాంటి పనులన్నీ చేశాడు. ఇలాంటి పనులను చేసి జాగ్రత్తగా ప్రజలను ఆకర్షించి ఒక సంఘాన్ని కట్టేశాడు. ఒక సంఘాన్ని కట్టేసి అపోస్తులు ఏదైనా చెప్తుంది దానికి ఆపోజిట్ బోధించడం అలా బోధించడం మొదలుపెట్టాడు. అతను తప్పు చెప్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పి ప్రతిదీ కూడా వంకరగా చేసేసేవాడు. వంకరగా చేసి అక్కడి నుంచి బోధ మొదలుపెట్టి వారికి యుద్ధాలు చేసుకుంటూ అది ఎలాగెళ్ళిందంటే ఒక రాజకీయ చర్చగా మారిపోయింది అది. హల్లెలూయా. వీళ్ళు దెబ్బలాట అంతా కూడా ఒక రాజకీయ చర్చగా మారి వరకు కూడా వీళ్ళు పోట్లాడుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్ మళ్ళా మొదటికి వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న గొడవలన్నీ కూడా వీళ్ళందరూ కూడా పాస్టర్లందరూ కూడా వాడి మీద వీడి మీద వాడు కొట్టుకుంటూ ఉంటారు. టీవీలో వాడి మీద వీడు మాట్లాడుకుంటారు, వీడి మీద వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ పాస్టర్ ఆయన కౌంటర్ ఇస్తాడు, ఆ పాస్టర్ ఈయన కౌంటర్ ఇస్తాడు.
హల్లెలూయా. అతను ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఇతనేమో ఈ వీడియోలో చేసి మాట్లాడుతున్నాడు. అవతల వ్యక్తి ఏదో తప్పు చేస్తున్నట్టుగా అవతల వ్యక్తి వీడియోలు చేసి ఇతను మాట్లాడుతూ ఉన్నాడు. డైరెక్ట్గా మాట్లాడుకోవట్లేదు వీళ్ళు. యూట్యూబ్ల ద్వారా కొట్టుకుంటున్నారు, యూట్యూబ్ల ద్వారా తన్నుకుంటున్నారు, యూట్యూబ్ల ద్వారా యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఈ గొడవలు అన్ని చర్చలు కింద మారి ఒక పెద్ద రాజకీయ చర్చగా మారిపోతూ ఉన్నాయి త్వరలో. హల్లెలూయా. ఇప్పుడు అలా చేసి ఈ క్రైస్తవులు అక్కడ ప్రారంభంలో జరిగిందే ఇప్పుడు మొదటికి వచ్చింది మరలా. హల్లెలూయా. మనం బైబిల్లో విన్నాం, సూర్యుడి కింద కొత్తదేమీ లేదు, జరిగిందే మరలా జరుగుతుంది. ఇప్పుడు ఆది కాలంలో జరిగింది మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది మరలా. ఇప్పుడు అక్కడ ఎలాగైతే టీవీల ద్వారా, అక్కడ టీవీలు లేవు, వాళ్ళ మాటలు యుద్ధాలు చేసుకున్నారు, డిబేట్లు చేసుకున్నారు. తొడల కొట్టు కూడా ఒకడైతే, మీసాల తిప్పు కూడా ఒకడైతే, రకరకాలుగా వాళ్ళు వాక్యాలని డిబేట్లు చేసుకున్నారు. మాది సత్యం అంటేని. కడగది ఎక్కడికి వెళ్ళిందని కాన్స్టంటైన్ రాజు దగ్గరికి వెళ్ళింది. కాన్స్టంటైన్ రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజు సెటిల్మెంట్ చేయడానికి వచ్చాడు. ఇప్పుడు హల్లెలూయా. ఒక నిజమైన పరిశుద్ధాత్మ కలిగిన సంఘానికి, పరిశుద్ధాత్మ కలిగిన ఆ యొక్క లక్షణాలు కలిగిన సంఘానికి వీడు అబద్ధ బోధన ఒకటి తగిలించి, అబద్ధ బోధన ద్వారా వచ్చి యుద్ధాలు ప్రకటించి అక్కడ యుద్ధాలు చెలరేగి మళ్ళీ వీడే పెద్ద మనిషిగా వస్తున్నాడు అక్కడికి. హల్లెలూయా. మీకు రాజకీయ కోణం చాలా బాగా అర్థమవుతుంది. మీరు రాజకీయాలు అంత తెలిసింది తెలిస్తే బాగా అర్థమవుతాయి. రాజకీయ పార్టీలో అధికారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇటు చిచ్చెట్టేస్తారు, ఇల్లు కొట్టుకు చచ్చిపోతారు. ఇక్కడ ఏం తెలియని అమాయకుల్లోకి వచ్చి ఇక్కడ పెద్దలుగా వచ్చి ఇక్కడ మళ్ళీ సాక్షిస్తారు ఇక్కడ. హల్లెలూయా. అంటే వాళ్ళకి ఇల్లు తీర్పు తీరుతారు, గొడవెట్టింది ఇల్లే. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే పక్కన వెనక నుంచి వచ్చి మళ్ళీ వీళ్ళు తీర్పు తీరుతారు. ఇది సాతాను యొక్క మొట్టమొదటి ప్రణాళిక. ఇది మొట్టమొదటి అస్త్రం ఇది సాతానికి. వీడు అబద్ధ సంఘాన్ని ఒకటి క్రియేట్ చేశాడు. అబద్ధ బోధ ద్వారా వీళ్ళతో డిస్కషన్ దిగాడు, వీళ్ళతో డిబేట్ చేశాడు. ఈ గొడవలన్నీ కూడా తారాస్థితికి వెళ్ళినాయి. ఇప్పుడు తారాస్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వీడు కాన్స్టంటైన్ రాజే వీళ్ళిద్దరికి తగు తీర్చడానికి వస్తున్నాడు. హల్లెలూయా. తగు తీర్చడానికి వచ్చి ఇక్కడ డిబేట్ పెట్టి ఏమన్నాడంటే, ఎలా తగు తీర్చాడు, ఎందుకే కొడుకు చచ్చిపోతారు, వాళ్ళ ఇల్లు చేసేది ఒకటే. మీరు ముగ్గురు దేవుళ్ళు అన్నారు, మాకు దేవుళ్ళు ఉన్నారు ముగ్గురు. ఎవరు? సెమిరామిస్, కూషు, నిమ్రోదు. మాకు ముగ్గురు ఉన్నారు, మీకు ముగ్గురు ఉన్నారు, కలిపేయండి. కొట్టు చచ్చిపోవడం ఎందుకు దానికి? మీకు తల్లి ఉంది, మాకు తల్లి ఉంది. మీరు మరియమ్మని పెట్టుకోండి, మేము దీన్ని పెట్టుకుంటాం. ఏముంది? ఎందుకు అలా కొట్టు చచ్చిపోతున్నారు మీరు? దీంట్లో ఏమన్నా అబద్ధం ఏమైనా ఉందా? చక్కగా కలిసిపోండి అయ్యా అని చెప్పి వాళ్ళది వెళ్ళి కలిపేశాడు. అది వాడు చేసిన తగు, వాడు ఇచ్చిన తీర్పు అది. హల్లెలూయా. అంటే వీడు ఎంత వంకరగా వచ్చి ఆ వంకరతనం అక్కడ సృష్టించి ఇంకో పెద్ద వంకరతనాన్ని కలపడానికి ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. అంటే అబద్ధ బోధ ప్రారంభమైంది అక్కడ అబద్ధ బోధ పునాది వేసింది అక్కడ. ఇప్పుడు పునాది వేసి అక్కడ ప్రారంభించి ఒక బోధ బోధించుకుంటూ అలా కలిపేసి ఆ కలిపి చెరిపి ఈ విధంగా వెళ్తా ఈ మూడవ సంఘకాలం వచ్చేసరికి ఈ కాన్స్టంటైన్ రాజు గారు ఏమైందంటే ఇది కూడా కలిసిపోయి పెళ్లి చేసుకున్నా. హల్లెలూయా. లోక సంబంధమైన సంఘము, ఆత్మ సంబంధమైన సంఘము వివాహం చేసుకున్నాయి అన్నమాట. పెర్గమ కాలంలో జరిగింది అది. పెర్గమ అంటే అర్థము వివాహం అని అర్థం. ఇప్పుడు అక్కడ వివాహం జరిగింది. ఎలాంటి వివాహం అంటే లోక సంబంధమైన సంఘానికి, ఆత్మ సంబంధమైన సంఘానికి వివాహం జరిగింది. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు వివాహం జరిగిన తర్వాత ఆ యొక్క అబద్ధ బోధన ఒక శాసనంగా తయారు చేసాడు వాడు. అంటే నేను చెప్పిందే శాసనం, నేను బోధించిందే సత్యం, నేను చెప్పిందే మీరు చెప్పాలి. నేను చెప్పింది కాకుండా వేరేది ఏదైనా చెప్పినా నేను యాక్షన్ తీసుకోవడానికి నా దగ్గర అధికారం ఉంది, మీ మీద యాక్షన్ తీసుకోవడం నాకు అధికారం ఉంది అని వాడు ఏం చేశాడంటే థియోడాలసిస్ అని ఒక చట్టం రాశాడు. మీరు సంఘకాలాలు చదివితే మీకు అర్థమవుతాయి కూడా. నేను స్పీడ్గా చెప్పాలనుకున్న విషయాలు నేను వెళ్తా ఉన్నాను. తర్వాత మీకు చదవగా మీకు కొన్ని విషయాలు మీకు ఆటోమేటిక్గా అర్థమవుతాయి. హల్లెలూయా. వాడు ఏం చేశాడంటే థియోడాలసిస్ అని ఒక చట్టాన్ని తయారు చేశాడు. ఆ చట్టంలో 15 సూత్రాలు ఉంటాయి.
15 శిక్షలు ఉంటాయి. ఈ 15 శిక్షలు ఎవరైతే ఆ యొక్క కాన్స్టంటైన్ రాజు యొక్క బోధన కాకుండా, కాన్స్టంటైన్ తెచ్చిన చట్టాన్ని కాకుండా, కాన్స్టంటైన్ చెప్పిన ఆ యొక్క బోధ కాకుండా వేరొక బోధ ఎవడు బోధించినా సరే ఈ 15 సూత్రాలు, ఈ 15 శిక్షలు అతని మీద అప్లై చేస్తారు. హల్లెలూయా. వాడు ఆ స్థితికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ స్థితిలో వెళ్ళిపోయి శిక్షలు అమలు చేస్తా ఉన్నాడు. ఎలా ప్రజలు మభ్య పెడతా ఉన్నాడో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇదంతా మన ప్రవక్త విలియం బ్రనహం గారు విమోచన ప్రణాళిక ద్వారా దేవుడు విలియం బ్రనహం దర్శించి 7వ ముద్రను 1వ ముద్ర నుంచి 7వ ముద్ర దాకా ఈ విమోచన ప్రణాళికను, హల్లెలూయా, పరలోకం తెరవబడి ఆ యొక్క బలిష్ఠుడైన దూత, ఆ వధించబడిన గొర్రెపిల్ల ఎప్పుడైతే భూమిపైకి వచ్చిందో, ఎప్పుడైతే సన్సెట్ మౌంటైన్ పైన 1963లో ఎప్పుడైతే బలిష్ఠుడైన దూత రంగంపైకి వచ్చిందో, ఆ యొక్క మనిషి కుమారుడు అనగా సన్ ఆఫ్ మ్యాన్, ఆ గొప్ప సొలొమోన్ ఎప్పుడైతే 1963లో దిగొచ్చాడో, ఇప్పుడు ఆ యొక్క సాతాను యొక్క పథకం అంతయు కూడా ప్రజల్ని మోసం చేసే అబద్ధ ప్రవక్త ఏ విధంగా ప్రజల యొక్కకు వస్తా ఉన్నాడో చూపిస్తా ఉన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఖచ్చితంగా మనము ఆ పథకం అంతా తెలుసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా విమోచన పొందుకోవడానికి మనం ఖచ్చితంగా అందులోకి వెళ్ళడానికి దేవుడు ఒక గొప్ప ద్వారం తెరుస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా మీరు వినండి. 182 పేజెస్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఈ సాతాను పరలోకం నుండి పరద్రోయబడిన పిదప మృగంలో అవతరించినని ఇక్కడ కనుగొన్నాం. మరి ఇప్పుడు వాడు ఒక మృగముగా ఉన్నాడు. క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. ఎవడండి వీడు? అబద్ధ ప్రవక్త మరియు మృగం, మరియు మరణమను పేరు వాడికి ఇవ్వబడింది, మరియు నరకము దాన్ని వెంబడిస్తూ ఉంది. సాతాను పూర్తిగా వాని యొక్క సింహాసనం పైన ఉన్నాడు. ఓ మై, భూమి పైన వాడు సాతానుడుగా ఉన్నాడు. భూమి పైన వాడు ఒక ప్రతినిధిగా ఉన్నాడు. ఇప్పుడు వాడు ప్రపంచ రాజ్యములకు అధిపతిగా ఉన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుకు చూపించిన అదే రాజ్యములకు వాడు అధిపతిగా ఉన్నాడు. సాతాను ఇప్పుడు పూర్తిగా రాజు అయిపోయాడు. హల్లెలూయా. రాజు అయ్యాడండి. ఎలాగయ్యాడు? ఎప్పుడైతే 4వ ముద్ర వరకు వచ్చిందో, 4వ ముద్రలో వాడు ఎప్పుడైతే సింహాసనం మీద కూర్చున్నాడో, సింహాసనం మీద వాడికి ఒక కిరీటం కూడా వచ్చింది. ఆ కిరీటం ఎత్తి పెట్టిన తర్వాత వాడు రాజు అయ్యాడు. జాన్ పాల్ పోప్ ఎప్పుడైతే అన్యుల రోమ్ పోపుల రోమ్గా మారిందో, ఇప్పుడు వాడు 7 కొండల పైన కూర్చుని ఒక రాజ్యానికి రాజయ్యి వాడు ఒక మీకు ఒక విషయం చెప్పనా, అసలు యాక్చువల్గా రాజకీయానికి మతానికి ఎటువంటి సంబంధం లేదు. ఉందండి, రాజకీయానికి మతానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఇటలీ దేశంలో రోమ్ నగరంలో వాటికన్ సిటీ ఉంది. కానీ యాక్చువల్గా దేశాన్ని పరిగణించబడే దాంట్లో ఇటలీ అని చెప్తారు. కానీ ఇటలీకి ఒక ప్రధాని ఉన్నాడు. ఇక్కడ వాటికన్ సిటీకి వాడే ప్రధాని, పోపే ప్రధాని అయి ఉన్నాడు. రాజకీయ నేతగాను ఆ చైర్లో కూర్చున్నాడు, ఒక మత పెద్దగా కూడా ఆ చైర్లో వాడి కూర్చున్నాడు. ఆ ప్రాంతంలో ఉన్న జిల్లా కలెక్టర్లైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా ప్రతి ఒక్కరికి రాజ్యాధిపతి ఎవరంటే పోపై ఉన్నాడు. మళ్ళీ ఆ ప్రాంతంలో రాజకీయ నాయకులు అంటే ఎవరో ఏరే మతానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఆ చర్చిలో ఉన్న క్యాథలిక్ కార్డినల్స్, బిషప్స్ మాత్రమే ఆ ప్రాంతాలకి ఎమ్మెల్యేలుగా, కార్డినల్గా ఉంటారు, మంత్రులుగా వాళ్ళే ఉంటారు. ఆ ప్రాంతం చుట్టూ వేరే ఎవరో కూడా తొంగు చూడకు కూడా అర్హత లేదు. మొత్తం అదంతా కూడా శాటిలైట్ సిస్టమ్ అనుమతిలో ఉంటుంది. అది అక్కడ చీమ కదిలినా సరే పోపు అక్కడ చూపుతాడు. అంత టెక్నాలజీ అది. అంటే వాటికన్ సిటీ 7 కొండలు నిండిన ప్రాంతం అంతా కూడా ఫుల్ శాటిలైట్ సిస్టమ్ ఉండదు. అంతరిక్షంలో నుండి కెమెరాలు ఉంటాయి. భూమి మీద కెమెరాలు కాదండి, అంతరిక్షంలో కెమెరాలు ఉంటాయి. అక్కడి నుంచి లాగుతాయి మొత్తం భూమి మీద అంతా కూడా.
హల్లెలూయా. వాడు రాజకీయ నేత ప్లస్ మత పెద్ద కూడా. వీడు ఒక అబద్ధ ప్రవర్తగా ఉండి డైరెక్ట్గా రాజు అయిపోయాడట. రాజు అవడం అంటే ఒక దేవుడిగా ఒక ఆత్మగా ఉన్నప్పుడు రాజు అవ్వలేడు, ఒక మనిషిగా ఉన్నప్పుడు మాత్రమే రాజు అవుతాడు. ఇప్పుడు సాతాను ఒక మనిషి అయ్యాడండి. అయ్యలారా వింటున్నారా? సాతాను ఒక మనిషి అయ్యాడు. ఇప్పుడు మనిషి సాక్షాత్తు ఒక శరీరం ధరించుకుని 7 కొండలపైన కూర్చున్నాడు. హల్లెలూయా. 7 కొండలపైన కూర్చుని ప్రవక్త ఎంత స్పష్టంగా వివరిస్తున్నాడో చూడండి. 7 కొండలపైన కూర్చుని వీడు భూమి పైన రాజుగా చలమణి అవుతూ ఉన్నాడు. వీడు ఒక అబద్ధ ప్రవర్తి కాదు, మృగమై ఉన్నాడు. మృగమై కాదు, క్రీస్తు విరోధి ఉన్నాడు. ఏంటండి? క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవర్త, మృగం. 3 లక్షణాలు వీళ్ళు ఉన్నాయి. క్రీస్తు విరోధిగా పనిచేస్తున్నాడు, మృగముగా పనిచేస్తున్నాడు, అబద్ధ ప్రవర్తిగా కూడా పనిచేస్తున్నాడు. ఇది కప్ప వంటి ఆత్మలు అవి. అవే 3 కప్పలై ఉన్నాయి. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క త్రిత్వము, ఈ యొక్క కప్పలు ఈ యొక్క 3 రకాలుగా వెలువడుతున్నాయి. ఎలాగా? ఒక అప్పేమో అబద్ధ ప్రవర్తగా, ఒక అప్పేమో మృగముగా, ఒక అప్పేమో క్రీస్తు విరోధిగా. 3 రకాలుగా 3 లక్షణాలు బయటకు తీసుకొస్తున్నాడు. చూడండి. ఇప్పుడు సాతాను పూర్తిగా రాజయ్యాడు. ఇప్పుడు ఇది తరువాత సంభవించును. ఇప్పుడు వాడు అబద్ధ ప్రవర్తగా వాడు యూదులతో తన నిబంధన మీరిన పిదప మృగముగా మారును. ఇప్పుడు ప్రజెంట్ మృగం కాదు. ఇప్పుడు జస్ట్ వాడు ఎలా ఉన్నాడంటే అబద్ధ ప్రవర్తగా ఉన్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా అనేక మంది అబద్ధ ప్రవర్తలు ఎక్కడి నుంచి వస్తారంటే ఈ యొక్క మెయిన్ క్యాండిడేట్ అయిన ఈ యొక్క జాన్ పాల్ పోప్ దగ్గర నుంచి వస్తారు. అసలైన అధిపతి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడి నుంచే అనేకమైన అబద్ధ ప్రవర్తలు వస్తారు. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రజెంట్ వాడు అబద్ధ ప్రవర్తగానే ఉన్నాడు, మృగముగా మారలేదు. మృగముగా ఎప్పుడు మారతాడంటే ఎప్పుడైతే యూదులతో నిబంధన చేస్తాడో, ఆ నిబంధన ఎప్పుడైతే మీరిపోతాడో అప్పుడు మృగముగా మారిపోతాడు. ఇప్పుడు నువ్వు యూదుల దగ్గరికి వెళ్తున్నాడు, వెళ్ళి వారితో నిబంధన చేస్తాడు. నిబంధన చేసిన తర్వాత ఇప్పుడు ఏమని నిబంధన చేస్తున్నాడు? దేనికోసం నిబంధన చేస్తున్నాడు? ఇప్పుడు వాడు వాళ్ళకు మందిరం లేదు, ఇప్పుడు వాళ్ళకి మందిరాన్ని కట్టుబడతానంటున్నాడు. దానికి తగ్గట్టుగా ముస్లిమ్స్కి, మహమ్మదీయులకి, అక్కడ ఇజ్రాయేల్కి, యూదులకి మధ్యవర్తిగా వెళ్ళి ఎలాగా ఎంతకీ యూదులకి మహమ్మదీయులకి తగ్గట్టింది ఆడే ఆదిలో చేశాడు. అలాగా ఇప్పుడు మరలా అదే చేస్తున్నాడు. ఇప్పుడు పోపు యూదులకి ముస్లింలకి తగాదా తెచ్చాడికి వెళ్తున్నాడు. ఒక పెద్ద రాజకీయవేత్తగా వెళ్తున్నాడు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి ఎలాంటి తగాదా తీరుస్తాడంటే, ఎందుకే మీరు అంత కొట్టుకు చచ్చిపోతున్నారు, ఎందుకు అలా బాధపడుతున్నారు మీరు, మీకు ఇక్కడే కట్టుకోవాలి మందిరం, మీకు స్థలం చూపిస్తాను రండి, మంచి స్థలం చూపిస్తాను అని ముస్లింలు జాగ్రత్తగా మభ్యపెట్టి వాళ్ళకు స్థలం చూపించాడు. ఇజ్రాయేల్ జాగ్రత్తగా మభ్యపెట్టి వీళ్ళకి ఈ స్థలమే చూపించాడు. ఎక్కడైతే సొలొమోను మందిరం కట్టాడో అక్కడే ఓమర్ మసీద్ కట్టబడింది. ఇప్పుడు ఆ ఓమర్ మసీద్ కట్టబడిన ఓమర్ మసీద్ ఇక్కడ మనం చదివాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో చదివాం. మత్తయి సువార్త 24:15 ఏం చదివాం చూడండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు. హల్లెలూయా. ఇప్పుడు ఈ నాశనకరమైన హేయ వస్తువు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఈ నాశనకరమైన హేయ వస్తువు ఏదో కానీ ప్రవక్త 2 రకాలుగా చెప్పాడు. ఇప్పుడు నాశనకరమైన హేయ వస్తువు ఏంటంటే, ఒకటేమో ఇక్కడ సొలొమోను కట్టబడిన మందిరం ప్లేస్లోనేమో కూలగొట్టబడి 70వ శతాబ్దంలో టైటస్ ద్వారా కూలగొట్టబడి దాన్ని మహమ్మదీయులు స్వాధీనపరుచుకొని ఓమర్ మసీద్ అక్కడ కట్టారు. ఓమర్ మసీద్ అక్కడ కట్టబడింది. ఇప్పుడు ఎప్పుడైతే ఓమర్ మసీద్ తీసేసి ఈ పోపు ద్వారా ఒప్పందంలో పెట్టబడినట్లుగా ఒప్పందం కుదుర్చబడి ఇక్కడ ఓమర్ మసీద్ కోల్చబడి దేవుని మందిరం కట్టబడుతుంది. ఇక్కడ సొలొమోను మందిరం కట్టబడుతుంది. ఇక్కడ ఈ సొలొమోను మందిరం కట్టబడిన తరువాత
ఆ మందిరంలో ఒక నిజమైన క్రీస్తుగా అంత్యక్రీస్తు వీడే క్రీస్తు విరోధి జాన్ పాల్ పోప్ వీడు నాశనకరమైన హే వస్తువు, అసలైన హే వస్తువు ఇది. ఇప్పుడు వీడెళ్ళి ఆ క్రీస్తు సింహాసనం మీద కూర్చుంటాడు. హల్లెలూయా. ఒకటేమో ఓమర్ మసీద్ అయితే నాశనకరమైన హే వస్తువు, ఇంకో నాశనకరమైన అసలైన హే వస్తువు ఎవడంటే జాన్ పాల్ పోప్ అయి ఉన్నాడు. ఇప్పుడు వీడెళ్ళి ఈ సింహాసనం మీద కూర్చుని ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఆర్డర్ వేస్తున్నాడంటే యూదులకి డబ్బు మీదో ఆస్తి మీదో బంగారం మీద అట్ల మీద ఎట్టుకునే ఉండదండి. అట్లకి ఆశ అంతా కూడా దేవుని మందిరం మీద ఉంటుంది. అందుకే దావీదు పలికాడు, నేను ప్రజలతో దేవుని మందిరానికి వెళ్ళడానికి జనులు నాతో చెప్పుగా నేను ఎంతో సంతోషించాను అన్నాడు. జనులు వచ్చి దేవుని మందిరానికి పద అన్నాడు దావీదుని. అతను ఎంత సంతోషించాడంటే చాలా ఆనందపడిపోయాడండి. దేవుని మందసం వస్తూ ఉంటే అతనికి ఎంత సంతోషం అంటే కనీసం ఒంటి మీద బట్టలు ఉన్నా లేదో కూడా మర్చిపోయాడు. భర్త నచ్చి చేయడం మొదలెట్టాడు. అంటే అంత సంతోషం యూదులకి. వాక్యం వస్తూ ఉందంటే, మందిరం వస్తూ ఉందంటే మందిరం కోసం ఏదైనా చేసేస్తారు వాళ్ళు. ఇప్పుడు గుడ్డిగా ఈ పోపుని నమ్మి వీళ్ళు ఏం చేశారంటే అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. పోపు అన్నాడు, నాకు ఈయన అవసరం లేదు, నాకు ఏం కావాలి తెలుసా, బంగారం యొక్క పత్రం బాండ్స్ కావాలి నాకు అన్నాడు. హల్లెలూయా. అలాగ అడిగేటప్పటికి వీళ్ళకి ఏంటంటే ఆయన కోరిక అడిగేటప్పటికి దేవుడు కోరిక అడిగేటప్పుడు ఇంకేముంటుందా, వెంటనే మొత్తం అన్ని తీసుకొచ్చి అక్కడ పడేసారు. ప్రపంచంలో ఉన్న బంగారం అంతా వాళ్ళదే, బాండ్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. ప్రపంచం యొక్క బ్యాంక్ మొత్తం చూడండి. బంగారం అంటే ఈ బంగారం మనకెట్టే చేతులకి ముక్కులు కట్టే బంగారం కాదు. ప్రతి దేశానికి బంగారం బిస్కెట్స్ ఉంటాయండి. బంగారం బిస్కెట్స్ అంటే భారతదేశపు వాల్యూ ఆ బంగారం బిస్కెట్లో ఉంటుంది అనమాట. మనం ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్ళి ప్రపంచ బ్యాంక్ దగ్గరికి అప్పు తెచ్చుకోవాలంటే మనకి ఎంత వాల్యూ ఇస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ప్రింట్ చేస్తుంది డబ్బులు. రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుందండి, డబ్బులు ప్రింట్ చేస్తుంది. 500 క్యాంతో ప్రింట్ చేసిన వాళ్ళే, 200 క్యాంతో ప్రింట్ చేసిన వాళ్ళే, 1000 రూపాయల క్యాంతో ప్రింట్ చేసిన వాళ్ళే, అన్ని వాళ్ళే ప్రింట్ చేస్తారు. మనకి ఇష్టానుసారంగా ప్రింట్ చేసేసిన పని చేయడం ఉండదు. దేశానికి ఒక కొలత ఉంటుంది. ఐక్యరాజ్య సమితి ఇచ్చిన లెక్క ఏంటంటే బంగారం బిస్కెట్లు ఎన్ని ఉన్నాయో ఆ వాల్యూ ప్రకారమే రిజర్వ్ బ్యాంక్ డబ్బు ప్రింట్ చేయాలి. హల్లెలూయా. ఇక్కడ మనకి ఎంత ఉందో అంతే అప్పిస్తారు. ఈ బంగారం ఎంత ఉందో బంగారం తాగడెట్టి ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకురావాలి. హల్లెలూయా. ఇప్పుడు బిస్కెట్ల వాల్యూ అంతా కూడా ప్రతి దేశానికి కొంత 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 ఉంది. ఐక్యరాజ్య సమితి ద్వారా బంగారం పంచిపెట్టబడి మీ ఆస్తి ఎంత, మీకు ఎంత, మీ దేశానికి ఎంత, దీని ద్వారా మీరు బ్రతకాలి. స్వతంత్రం అంటే ఏంటి, స్వతంత్రం ఇచ్చారంటే ఎందుకు ఇచ్చేస్తారు, ఊరకని ఇచ్చారు. స్వతంత్రం అంటే మీరు పాలించి చేసుకోండి బాబు అని ఇచ్చారు. కొంత ఆస్తి ఇస్తారు, కొంత హక్కు ఇస్తారు. చూడండి, ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు, ప్రత్యేక హోదా ఇస్తున్నారంటే కేంద్రం నుంచి కొన్ని నిధులు రావాలి, కొన్ని జాబ్స్ రావాలి, కొంత తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అదొక రాష్ట్రం కింద ప్రకటించి ఆ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇవ్వాల్సిన నిధులన్నీ కూడా ఇవ్వాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? అలాగే ఒక దేశానికి బ్రిటన్ ఒక స్వాతంత్రం ఇస్తా ఉందంటే దానికి సంబంధించిన హక్కులన్నీ ఇచ్చి ఆర్థిక సంపద అంతా కూడా దానికి ఇస్తారు. ఇప్పుడు ఈ ఆర్థిక సంపదను అడ్డు పెట్టుకునే ప్రతి దేశానికి అప్పు తెచ్చుకోవచ్చు. హల్లెలూయా. ఈ విధంగా ప్రపంచ దేశాలకి బ్రిటన్ ద్వారా, ఇంగ్లాండ్ ద్వారా ఇచ్చిన బంగారం అంతా ఎవరిదంటే యూదులై ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ బంగారం అంతా యూదులు కాబట్టి యాక్చువల్గా బంగారం అంతా ఇంగ్లాండ్ ద్వారా పోటీ పంచాడు, కానీ బాండ్స్ మాత్రం ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి, ఎందుకంటే బంగారం అంతా ఆలదు కాబట్టి. ఇప్పుడు వీడిది ఏంటంటే డబ్బు నాదని, బంగారం నాదని చెప్పుకోవడం లేదు, హక్కు లేదు. ఆ బంగారం అంతా నాది అని చెప్పుకునే హక్కు లేదు. హక్కు రావాలంటే బాండ్స్ చేతిలో ఉండాలి. అందుకని నేను ఏం చేస్తున్నాడు, కుయ్యెత్తుగా వెళ్తున్నాడు. ఇజ్రాయెల్ దగ్గర కుయ్యెత్తుగా వెళ్ళి వీడు ఏం చేస్తున్నాడంటే ఆ బాండ్స్ నాకు కావాలంటున్నాడు. వీళ్ళ మందిరం మత్తులో ఉండిపోయి ఈ బాండ్స్ అని తీసుకొచ్చి వాడి చేతిలో పెట్టేశారు. ఈ వాడి చేతిలో ఎప్పుడైతే పెట్టానో, బాండ్స్ ఎప్పుడైతే చేతిలో పెట్టుకున్నాడో ఆ బాండ్స్ అన్నిటి మీద సంతకం చేసేసి ఇది నాది అని సంతకం చేసేసాడో నెక్స్ట్ రోజు మాట మారిపోయింది. హల్లెలూయా. వెంటనే తిరగబడ్డాడు. అరే ముస్లిం మీరు వెళ్ళి మీరు స్వాధీనం చేసుకోండి అంటున్నాడు. మళ్ళీ ఎవరికైతే ఇచ్చాడో
ఎవరినైతే తీసేశాడో నేను చెప్తున్నాను, మీరు మళ్ళీ వెళ్ళి చదువు చేసుకోండి అన్నాడు. అంటే వీడు ఏంటంటే అసలు దృష్టి ఏంటంటే అసలు వాళ్ళు లేకుండా చూసేద్దామని, అస్సలైన లక్ష్యం అది. ప్రపంచ దేశాలకు, రష్యాకి, అమెరికాకి, వీళ్ళందరికీ జబ్బు అంతా ఎవరండి ఇచ్చారంటే రోమే అంటించింది. ఇజ్రాయెల్ దేశం యుద్ధం చేయడానికి ప్రేరేపించింది ఎవరండి? రోమే. హల్లెలూయా. హిట్లర్ ఎవరో తెలుసా అండి? హిట్లర్ ఎవరో రోమన్ క్యాథలిక్ విశ్వాసం అండి. అతను రోమన్ క్యాథలిక్లో నేర్చుకున్న విద్య ఇజ్రాయేల్ మీదకి యుద్ధాన్ని ప్రకటించే అంత స్థితికి వీడు వెళ్ళాడు. ముస్లింని ఎవడో తెలుసండి? రోమన్ క్యాథలిక్ విశ్వాసి. నియంతలందరూ కూడా రోమన్ క్యాథలిక్ విశ్వాసులుగా ఉన్నారు. ఏంటి రోమన్ క్యాథలిక్ ఎవరిని తయారు చేస్తుంది? ఒక నియంత్రణ తయారు చేస్తుంది. ప్రపంచం మీద నియంత్రణ తయారు చేస్తుంది. ఎందుకు అలాంటి నియంత్రణ తయారు చేస్తుందంటే దేవుని కుమారులు హతమార్చడానికి, దేవుని సైన్యాన్ని హతమార్చడానికి. ఇప్పుడు ఆ యొక్క అన్య జాతిలో ఉన్న దేవుని విశ్వాసాలను హతమారుస్తుంది. అక్కడ ఇజ్రాయెల్ దేశాన్ని కూడా హతమార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అంతా బాండ్స్ అన్ని రాగేసుకున్నాక వెళ్ళిపోయి ఆ స్వాధీనం చేసుకొని మళ్ళీ కట్టండి ఓమర్ మసీద్ అంటున్నాడు. హల్లెలూయా. అప్పుడే వధువు రంగం మీద వస్తుంది యుద్ధం చేయడానికి. ఇజ్రాయెల్ పక్షాన్ని యుద్ధం చేసేది ఎవరో తెలుసండి? యేసుక్రీస్తు కాదు, వధువే యుద్ధం చేస్తారు. ఆ రోమన్ క్యాథలిక్ తో ఘట సర్పంతో యుద్ధం చేసేది ఎవరంటే వధువై ఉన్నది. ఇప్పుడు వీడు ఒక అబద్ధ ప్రవర్తగా ఉండి ప్రజలు నడుస్తున్నాడు. కుయ్యెత్తుగా ఇజ్రాయెల్ దగ్గర బాండ్స్ లాక్కోవడానికి, ఇప్పుడు సంధి చేయడానికి ఒప్పందం కుదిరే ఒప్పందం మీరితేనే కానీ మృగంగా మారడు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇలా వివరించుకుంటూ పోతే చాలా టైం అయిపోతుంది. అది సరే. ఇప్పుడు గమనించండి, వానికి ఈ కాలంలో క్రూర ముఖం యొక్క మీకు తెలియనా 183 పేరు మీకు తెలియనా ఎట్లు వారు? అది సరి. ఇప్పుడు గమనించండి, వానికి కాలంలో ఒక క్రూర మృగము యొక్క హృదయము ఇవ్వబడును, మరియు సాతాను అవతరించిన రూపము ధరించును. ఎలయనగా సంఘము పైకెత్తబడినప్పుడు సాతాను బయటికి వెళ్ళగొట్టబడును. చూసారా? అది సంభవించును. నేరములు మోపి వాని పని ముగియును. చూసారా? ఇప్పుడు గమనించండి, మధ్యవర్తి సింహాసనంపై ఉన్నంత కాలము సాతాను అక్కడ నిలబడి మరియు నేరములు మోపుచుండును. ఎలయనగా వాడు అవతలి పక్క న్యాయవాదిగా ఉన్నాడు. వాడు క్రీస్తు విరోధి మరియు క్రీస్తు ఆయన నిలబడి ఉన్నాడు. విరోధి కూడా అక్కడ నిలబడి ఉన్నాడు. అయితే కాచుకొని ఉండును. ఆదాము పడిపోయాను, ఆదాము దీన్ని చేసి ఉన్నాడు, నేను అతన్ని జయించాను, అతని భార్య ఒక అబద్ధం నమ్ములాగా నేను చేశాను, దాని ద్వారా ఆమె నశించినని చెప్పి అన్నారు, నేను దాన్ని పట్టుకొని ఉన్నాను అని చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఎలాంటి కేసును పట్టుకుని వాదిస్తున్నాడు చూడండి. వాడు లాయరేనంట. ఒక కేసు వెళ్ళిందానికి ఇద్దరు లాయర్లు ఉంటారండి. అవతల పక్క లాయర్ ఉంటాడు, యువతల పక్క లాయర్ ఉంటాడు. ఇప్పుడు అబద్ధం పక్షాన్ని నిలబడే లాయర్ ఎవరంటే సాతానై ఉన్నాడు. ఇప్పుడు నిజం పక్షాన్ని నిలబడే లాయర్ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు వీడేం చేస్తున్నాడంటే లాయర్ అక్కడ నిలబడి ఉన్నాడు, యేసుక్రీస్తు కోర్టు జడ్జి నిలబడి ఉన్నాడు, అసలైన పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఇప్పుడు న్యాయాధిపతిగా దేవుడు దిగొచ్చాడు సన్సెట్ పర్వతం పైన 1963లో ఒక అత్యున్నతమైన న్యాయాధిపతి దిగొచ్చాడు. ఇప్పుడు అత్యున్నత న్యాయాధిపతి ముందు ఈ పక్కన సాతాను ఒక లాయర్గా నిలబడ్డాడు, ఈ పక్కన యేసుక్రీస్తు ఒక లాయర్గా నిలబడ్డాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు లాయరేనండి? లాయరేనా? చూడండి ఒకసారి బైబిల్ చూద్దాం మనం. 1వ యోహాను పత్రిక 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చదువు. నా చిన్నపిల్లారా, మీరు పాపము చేయకుండులొకటే ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది
హల్లెలూయా. ఉత్తరవాది అంటే ఎవరండి? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఉత్తరవాది అంటే అర్థం ఏంటండి? ఇంగ్లీష్లో లాయర్ అని ఉంటుంది. అంటే ఆ యొక్క ఉత్తరవాది, ఆ యొక్క లాయర్ మనకు ఉన్నాడు. దేవుని యొక్క పిల్లలకు ఒక లాయర్ ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆ లాయర్గా ఉండి దేవుని పిల్లల పక్షాన వాదిస్తున్నాడు. వీడు వాదిస్తున్నాడు. వీడు ఎలా వాదిస్తున్నాడు అంటే, నేను మనుషులపైన అధికారం కలిగి ఉన్నాను, వాళ్ళపై నాకు అధికారం ఉంది. ఏదేని తోటలో ఆదామును పడేసిన తర్వాత ఆ ఆదామును అవ్వ ద్వారా అబద్ధము నమ్మించి అవ్వను పడేసి, అవ్వ ద్వారా ఆదామును పడేసి వాళ్ళిద్దరిని కూడా వశపరుచుకున్నాను. వాళ్ళు నాకు ఎన్నున్నారు. ఇప్పుడు వాళ్ళు నాకు బానిసలు శరీర సంబంధంగా. వారు ఎంత మాత్రం కూడా నీ దగ్గరికి రావడానికి లేరు. నువ్వు పాపము జయించడానికి నేను వాళ్ళపైన జయించాను. వాళ్ళలో పాపం ఉంది. ఆ పాపాన్ని బట్టి వాళ్ళు నాకు దాసులు. కాబట్టి వారు ఎల్లప్పుడూ కూడా నాకు దాసులుగానే ఉండాలి. ఎలా వాదిస్తున్నాడండి? వాడు ఎల్లప్పుడూ కూడా నాకు దాసులుగానే ఉండాలి. దేవుడు నాకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు లాయర్ నీ పక్షాన వాదిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగునుగాక. నీవు తిరిగి జన్మించినంత వరకు కూడా సాతాను నీ పైన ఇలా నేరారోపణ చేస్తూనే ఉంటాడు. నేరారోపణ చేస్తూనే ఉంటాడు. వాడు నా వాడు, ఆమె నాయకు సంబంధించిన ఆమె, నా రక్తం ఆమెలో ఉంది, నా పాపం ఆమెలో ఉంది, నా కార్యాలన్నీ ఆమెలో ఉన్నాయి, ఆమె నాకు సంబంధించిన మనిషి, ఎంత మాత్రం పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఆమె అర్హురాలు కాదు అని డిక్లేర్ చేస్తాడు వాడు. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోకపోతే ఎల్లప్పుడూ నీ పక్షాన్ని ఇదే వాదన వాదిస్తాడు. వాడు లాయర్ అయి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ నీచమైన పాపి యొక్క హృదయం తీసి మరియు దాన్ని మార్చు మధ్యవర్తి అక్కడ నిలబడి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ సాతాను వాదిస్తూ ఉంటే, సాతాను అలా భయంకరంగా నేరారోపణ చేస్తూ ఉంటే, అక్కడ మధ్యవర్తి అయిన ప్రభుని యేసుక్రీస్తు ఒక నీచమైన పాపి అయిన హృదయాన్ని తీసివేసి అక్కడ పరిశుద్ధమైన హృదయం ఇవ్వడానికి ఒక సమీప బంధువుడకు విమోచకుడిగా దిగివచ్చి ఆయన రక్తమును తీసుకుని వచ్చి రక్తంతో నిలబడ్డాడు. అక్కడ దేవుడు నాకు మహిమ కలుగునుగాక. వాడేమో వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు నా పాపం వాళ్ళలో ఉంది, నా రక్తం వాళ్ళలో ఉంది, వాళ్ళు ఎంత మాత్రం కూడా నీకు సంబంధించిన వాళ్ళు కాదని చెప్పి వాదిస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక మధ్యవర్తిగా వచ్చి రక్తాన్ని పట్టుకొచ్చి ఆ చెడిపోయిన హృదయాన్ని తీసేసి ఆ రక్తంతో హృదయాన్ని కడిగేసి, హల్లెలూయా, ఆ పాపమైన మలినాలని కడిగేసి ఆ పాపమే లేకుండా పరిశుద్ధుగా చేసేసి, ఓయ్ సాతానా ఎలారా, చూపించిన పాపం అన్నాక చూపించాడు. నువ్వు రక్తం కార్చాను అన్నావు కదా, నీ రక్తం పెట్టాను అన్నావు కదా, ఆదామును అవ్వను మోసం చేసి నీ వచ్చిపచ్చేసుకున్నాను అన్నావు కదా, ఏది నీ జాగ్రత్త చూపించాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగునుగాక. ఓ నిజంగా చాలా మధ్యవర్తి సింహాసనం పైన ఉన్నాడు. అవునయ్యా, అయితే వారు అపరాధులు అని సాతాను చెప్తుంది, వారు పాపులు కాదు అని ఆయన చెప్తున్నాడు. దేవుడు నాకు మహిమ కలుగునుగాక. ఓ దేవుడు నిజంగా అద్భుతమైన వాక్యం అండి. ఇది స్టార్ట్ చేస్తే ఇంచుమించు 2-3 గంటల వైపు పంపుతుంది. నేను ఇక్కడ ఆపేస్తాను. ఈ సబ్జెక్ట్ చాలా అద్భుతమైన సబ్జెక్ట్. ఇది నేను వచ్చి వారని చెప్తాను దీన్ని. హల్లెలూయా. నిజముగా వాడు ఎప్పుడు మృగంగా మారుతాడంటే వాడు నేరారోపణ చేయడం ఆపేసినప్పుడు. ఎప్పుడండి వాడు మృగంగా మారేది? ఎప్పుడంటే నేరారోపణ చేయడం ఆపేసినప్పుడు. ఎందుకు ఆపేస్తున్నాడంటే రక్తం కనపడుతుంది. ఇక్కడ ప్రభు అని యేసుక్రీస్తు యొక్క రక్తం కనపడుతుంది. ఆ రక్తాన్ని చూసి నేరారోపణ ఆపేశాడు. ఇప్పుడు నేరారోపణ ఆపేసి ఇప్పుడు ఏం చేయాలో తెలియక మెంట్లెక్కిపోయి మృగంగా మారిపోతున్నాడు. హల్లెలూయా. చూడండి, చాలా మందిని వాడికి ఇంకా చెప్పడానికి ఏమి లేనప్పుడు వాడు ఏం చేస్తాడు? కొట్టేస్తాడు. ఆన్సర్ లేనప్పుడు ఏం చేస్తాడు? కొట్టడానికి సిద్ధపడతాడు. అంటే మాటలతో సమాధానం చెప్పడానికి ఆన్సర్ లేదు వాడికి. ఒక అపరాధిగా మారిపోడు. అక్కడ ఒక భయంకరమైన వ్యక్తి, ఇంకా అక్కడ అతనికి సమాధానం చెప్పుకోవడానికి సమాధానం లేదు. అలాంటప్పుడు ఏం చేస్తాడు తెలిసి అతను కొట్టడానికి సిద్ధపడతాడు.
ఇప్పుడు వీడేం చేస్తున్నాడంటే వధువు దగ్గర మాట్లాడడానికి జవాబు లేదు. ఎందుకంటే మొత్తం రక్తంతో కలిగేసాడు, ఇప్పుడు పరిశుద్ధంగా చేసేసాడు, ఇప్పుడు నీతి మంత్రులుగా చేసేసి ఏది చూపించి అంటున్నాడు యేసుక్రీస్తు వచ్చి. వీడికి చెప్పడానికి ఏమి లేదు. క్లోరాక్స్ అక్కడ క్లోరాక్స్ వచ్చి యేసుక్రీస్తు యొక్క రక్తం వచ్చి శుభ్రంగా కడిగేసింది. సాతానికి చూపించడానికి అవకాశం లేకుండా పోయింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ఈరోజు దేవుడు రక్తము ద్వారా గొప్ప విమోచన దేవుని పిల్లలకి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ విమోచన కార్యం ఖచ్చితంగా ఎప్పుడు పొందుకుంటామంటే తిరిగి ఏదేను తోటలో ఉన్న రక్తము పునరుద్ధరించబడి ఆ రక్తము నీలో కడగబడి నీవు తిరిగి మరలా ఏదైనా తోటలకు వెళ్ళినప్పుడు వాడు నేరారోపణ ఆపేస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆ సంపూర్ణ విమోచన మనకి ఎప్పుడైతే జరుగుతుందో ఆ విమోచన ద్వారా నేరారోపణ లేకుండా అయిపోతున్నాడు సాతాను. నీ జీవితంలో నీ మీద సాతాను నేరారోపణ చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా సంపూర్ణ విమోచన పొందుకోవాలి. ఆ సంపూర్ణ విమోచన దేవుడు చెప్పడానికి 7 ముద్రలు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. చక్కగా మత్తయి సువార్తలో పసిపిల్లలకు బోధించినట్టు బోధిస్తున్నాడు. చక్కగా వివరిస్తున్నాడు. వాళ్ళకి అబద్ధ ప్రవర్తన వస్తారు, ఖచ్చితంగా వాళ్ళు భయంకరంగా చీల్చి చెండాడతారని చెప్పి అక్కడ చక్కగా వివరిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ కాలంలో దేవుడు విలియం బ్రహ్మం పంపించి ఆ అబద్ధ ప్రవర్త, అసలైన అబద్ధ ప్రవర్త ఎవరంటే ఈ రోమ్ నగరంలో, ఇటలీ నగరంలో వాటికన్ సిటీలో 7 కొండల పైన కూర్చున్న పోపే అబద్ధ ప్రవర్తన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు అబద్ధ ప్రవర్తన ద్వారా అనేక మంది క్రీస్తులుగా వచ్చి మేమే క్రీస్తులుగా చెప్తున్నారు, మేమే దేవుడు వారసులమని చెప్తున్నారు, మేమే సంఘం అని చెప్తున్నారు. జీడిఎం అందులో నుంచి వచ్చింది, క్యాథలిక్ అందులో నుంచి వచ్చింది, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అందులో నుంచి వచ్చింది. ప్రతిది కూడా 45,000 రకాల సంఘాలను అందులో నుంచి వచ్చినాయి. ఎందుకు అందులో నుంచి వచ్చినాయంటే వీళ్ళందరూ పాటించేది వాడి యొక్క సిద్ధాంతమే. వాడు సృష్టించిన క్రిస్మసే వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు సృష్టించిన భస్మ బుధవారమే వీళ్ళు చేస్తున్నారు, వాడు సృష్టించిన 40 రోజుల శ్రమల కాలమే వీళ్ళు చేస్తున్నారు, వాడు సృష్టించిన పితా పుత్ర పవిత్రాత్మ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ బాప్తిజమే వీళ్ళు చేస్తున్నారు, వాడు సృష్టించిన దివ్య సప్రసాదమే అనగా బల్లారాధనే వీళ్ళు చేస్తా ఉన్నారు. హల్లెలూయా. వాడు సృష్టించిన ఆ యొక్క మరియమ్మ విగ్రహమే వీళ్ళు దండం పెట్టుకుంటున్నారు, వాడు సృష్టించిన బాలయేసే ఇక్కడ బాలయేసుని సృష్టిస్తున్నారు, ఇక్కడ పూజిస్తున్నారు, అగరొత్తులు వేస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు. హల్లెలూయా. మొత్తం సమస్త విగ్రహాలంతా కూడా మొత్తం అంతా కూడా వాటికన్ సిటీలో ఉంది. వాటికన్ సిటీ కాదు, ప్రతి సంఘంలో ఉంది. ప్రతి సంఘంలో కూడా భయంకరమైన విగ్రహారం జరుగుతూ ఉంది, భయంకరమైన వేశ్యక్రమం, వేశ్య సాంగత్యం చేస్తా ఉన్నారు వాళ్ళు. అయితే అందులో నుంచి తన వధువును బయటికి లాక్కొచ్చి తన రక్తం ద్వారా విమోచించి వారిని రక్తంతో కడిగి ఆ సాతాను యొక్క ఆ నామరూపాలు లేకుండా ఆ వధువును పూర్తిగా కడిగేస్తా ఉన్నాడు. ఆ క్లోరాక్సే బీచే విమోచన గ్రంథమై ఉన్నది. ఆ విమోచన గ్రంథము ద్వారానే పూర్తిగా నువ్వు కడగబడతా ఉన్నావు, ఆ విమోచన గ్రంథం ద్వారానే పూర్తిగా విడిపించబడతా ఉన్నావు. ఆ విమోచన గ్రంథమే ఈ రోజు విలియం బ్రహ్మం ద్వారా గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల 1903లో దిగి వచ్చి ఆ విమోచన గ్రంథాన్ని ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఈరోజు పాస్టర్లు అనబడిన వారు, సంఘాలు అనబడిన వారు, విశ్వాసులు అనబడిన వారు అసలు విమోచన గ్రంథం అంటే ఏంటో తెలియకుండా, దాని వైపు చూడకుండా, దాని వైపు వాటి వైపు చూడకుండా చేసేసి దాన్ని ఒక అబద్ధ గ్రంథం, అతను ఒక అబద్ధ ప్రవర్త, అతను అలాంటోడు ఇలాంటోడు అని చెప్పడానికి, నిందలేయడానికి ఆ రోజు యేసుక్రీస్తు పని వేసినట్లుగా ఈ రోజు విలియం బ్రహ్మం మీద కూడా వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ఖచ్చితంగా మనము ఆ విమోచన గ్రంథాన్ని మనం పట్టుకుంటున్నామో, ఆ విమోచన గ్రంథం ద్వారా మనం నూతన ఏదైనా ప్రవేశిస్తా ఉన్నాం, రక్తం ద్వారా కడగబడతా ఉన్నాం. సాతాను యొక్క నామరూపాలు లేకుండా మన జీవితాల్లో పరిశుద్ధంగా నీతిమంతులుగా మనము పూర్తిగా క్లోరక్స్ ద్వారా కడగబడతా ఉన్నాం. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఆ గొప్ప ఘనకార్యాన్ని మన జీవితాల్లో చేస్తున్నందుకు నిజంగా మనం ధన్యులమై ఉన్నామండి. హల్లెలూయా. మరి అలాంటి కృప మనకి ఇచ్చినప్పుడు ఆ లోపల తెరలోకి మనం వెళ్ళొద్దా?
ఆ లోపల తెరలోకి మనం వెళ్ళొద్దా? ఆ రాజు సన్నిధిలోకి మనం వెళ్ళిపోవద్దా? ఖచ్చితంగా రాజు సన్నిధిలోకి మనం వెళ్ళిపోదాం. ఆ యొక్క పశ్చాత్తాపంతో కూడిన వేదనతో ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలము మనం ప్రవేశిద్దాం. దేవుడు అక్కడ మనం నడిపించను గాక. ఆమె ప్రార్థన చేద్దాం. మనం లేచిన నిలబడండి. హల్లెలూయా. ఆ విమోచన గ్రంథం తెరిచి దేవుడు మనకి ఆత్మల రాజ్యంగా మనం మార్చేస్తా ఉన్నాడు. ఆయన మహిమ అక్కడ నివాసం చేస్తా ఉంది. అది అతి పరిశుద్ధ స్థలంలో ఆ యొక్క మహోన్నతమైన మహిమ అక్కడ నివాసం చేస్తా ఉంది. ఖచ్చితంగా మనం అందులోకి వెళ్ళి ఆ జీవాన్ని పొందుకొని మనం అందులో నివాసం చేద్దాం. ఆ లోపల తెరలోకి వెళ్ళిపోదాం. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోదాం. దేవుడు గొప్ప ఖచ్చితమైన మార్గాన్ని దేవుడు మనకు తెరిచాడు. ఆయన ప్రపంచంలో అనేక మంది దీనికోసం ఎదురు చూస్తూ నశించిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ ఈరోజు దేవుడు మహోన్నతమైన కృప మనకి ఇచ్చాడండి. ఆ క్లోరాక్స్ ధర కడుగుతూ ఉన్నాడండి. ఆ రక్తం ధర కడుగుతూ ఉన్నాడండి. ఓహో, ఎంత గొప్ప కృప మనకి ఇచ్చాడండి. దెయ్యం దగ్గరికి తీసుకొచ్చి చూపించు, ఆ వ్యక్తుల పాపం చూపించు, ఎక్కడున్న పాపం చూపించు. సాతాను కూలబడిపోతా ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసి కూలబడిపోతా ఉన్నాడు. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో నేరారోపణ చేసినోడు ఎవడున్నాడు? ఎవడైనా ఉన్నాడా? నాలో పాపం ఉందని ఎవడైనా నేరారోపణ చేయగలడా? ఈరోజు వధువు పలుకుతా ఉంది సాతానుతో. వధువు పలుకుతా ఉంది సాతానుతో. రక్తము ద్వారా, క్లోరాక్స్ ద్వారా పరిపూర్ణంగా కడగబడిన వధువు పలుకుతా ఉంది. నాలో పాపం ఉందని ఎవడైనా నిరూపించగలడా? ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రక్తము పాపమును నామ రూపాలు లేకుండా చేసేస్తా ఉంది. పరిపూర్ణంగా కడిగేస్తా ఉంది. ఆ బ్లీచింగ్, ఆ యొక్క రక్తము నిజంగా పాపపు మరకలు లేకుండా తుడిచేస్తుందండి. ఎంత గొప్ప కృపనిచ్చాడండి దేవుడు మనకి. ఎంత గొప్ప కృపనిచ్చాడండి. ఈరోజు విమోచన గ్రంథం తెరిచి విలియం మ్యారియన్ ప్రణహమ గారిని ప్రవక్తగా పంపించి వధించబడిన గొర్రె పిల్లగా ఆయన దిగువచ్చి ఈ రోజు మన యొక్క ఆ యొక్క రక్తపు మరకలు లేకుండా ఆ బ్లీచ్ తో, క్లోరాక్స్ తో పూర్తిగా కడిగేస్తున్నాడంటే మనల్ని ఎంతగా ప్రేమించి ఉంటాడు ఆయన. ఎంతగా ప్రేమించి ఉంటాడు అంటే ఆయన. ఆ లోపల మనం వెళ్ళిపోదాం. ఆ తెరలోనికి వెళ్ళిపోదాం. ఆ 7 తెరల లోపల ఉన్న పరిశుద్ధాత్మలోనికి మనం వెళ్ళిపోదాం. దేవుడు మనల్ని నడిపించును గాక. నీ నాలో పలి తెర దాటి లోనికి వెళ్ళేదను, నీ నాపై కెత్తబడిన తెరలోనికి వెళ్ళేదను. ఆయన నామమునకు హల్లెలూయా. నీ రాజు సన్నిధిలో నివసించెదను. ఆయన నామమునకు హల్లెలూయా. నీ రాజు సన్నిధిలో నివసించెదను. మహిమాల కాడ తప్పిపోవు క్రీస్తే ప్రకాశించు. మహిమాల కాడ తప్పిపోవు క్రీస్తే ప్రకాశించు. ఆ వెలుగులో నడచేదను, నీ నా వెలుగులో నడచేదను. నీ నాలో పలి తెర దాటి లోనికి వెళ్ళెదను. నీ నాపై కెత్తబడిన తెరలోనికి వెళ్ళెదను. ఆయన నామమునకు హల్లెలూయా. నీ రాజు సన్నిధిలో ఆయన నామమునకు హల్లెలూయా. నీ రాజు సన్నిధిలో
పోగొట్టుకొనిన నా సర్వము నీలో కనుగొని నా ప్రభువా, పోగొట్టుకొనిన నా సర్వము నీలో కనుగొని నా ప్రభువా, శ్వాసితము సిలువ వేయుదున్ నా శ్వాసితము సిలువ వేయుదున్ నీ నాలో పలికెర దాటి లోనికి వెళ్ళెదను, నీ నాపై కెత్తబడిన తెరలోనికి వెళ్ళెదను, ఆయన నామమునకు హల్లెలూయా, నీ రాజు సన్నిధిలో నివసించెదను, ఆయన నామమునకు హల్లెలూయా, నీ రాజు సన్నిధిలో నివసించెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఎంత గొప్ప కృపనిచ్చావు ప్రభు, నీ రక్తంతో మమ్మల్ని కడిగి, ఓ బలిష్ఠుడైన దూతగా నీ దిగువచ్చి, గొప్ప న్యాయాధిపతిగా దిగువచ్చి, ఓ నీ రక్తము మా పైన ప్రోక్షించి పాపమే లేని వారిగా చేసేస్తున్నావు ప్రభువా, ఓ నిరపరాధిగా మమ్మల్ని చేసేస్తావు ప్రభువా, ఓ దేవ ప్రభువా, ఓ దేవ నిజం ఎంత గొప్ప కృపనిచ్చావు తండ్రి, ఎంత గొప్ప ప్రేమను మాకు పంచుతూ ఉన్నావు తండ్రి, నీ వధువు ఎడలు ఎంత గొప్ప కృప కలిగి ఉన్నావు ప్రభువా, ఓ నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. హల్లెలూయా.